నేను చూడాలనుకుంటున్నాను, అందుకే చాట్ లో పెట్టండి. నేను వీలైన వరకు చూస్తాను. మీ ల్యాండింగ్ పేజెస్ అన్ని కూడా చాట్ లో పెట్టండి. నేను 1 by 1 చెక్ చేస్తా. ఆ పేజ్ కార్డ్కి యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఐ విల్ చెక్ 1 by 1. సార్ నిన్న మీకు చేశాను కదా మెసేజ్. ఏం చేశారు మీరు? నిన్న మీకు చూసారా సార్? నిన్న యూఆర్ఎల్ పెట్టాను. మీరు ఇంతకుముందు చేశారని చెప్పారు కదా? ఎస్ సార్, ఆల్రెడీ చేశానని చెప్పారు. ఓకే ఓకే సార్. సార్ నేను ఎగ్జామ్కి వెళ్ళి మార్నింగ్ వచ్చాను. మీ క్లాస్ కూడా మార్నింగే నేను విన్నాను. జస్ట్ నేను ఒకటి పోర్ట్ఫోలియో ఒకటి పేజ్ క్రియేట్ చేశాను సార్. అది లింక్ పేజ్ చేస్తున్నాను. ఓకే, పేజ్ చేశాను సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను అబ్సెంట్ అయ్యాను. లేదు, రికార్డింగ్ చూసి నేను చేసి మీకు పంపిస్తాను. నో ప్రాబ్లం. చలో, నేను 1 by 1 చెక్ చేస్తా. నాకు వీలైనంత వరకు చెక్ చేస్తా. చెక్ చేయకపోతే బాధపడకండి. ఇక్కడ రజిత గారు చెప్పండి, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది సార్. చేసినప్పుడు అంటే ఫస్ట్ వస్తుందా రాదా అనుకున్నాం కోడింగ్ ఫస్ట్ టైం, కానీ చేసే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఈ వాట్సాప్ కి ఇవన్నీ లింక్స్ ఇవ్వడం, వేరే పేజెస్ కి రీడైరెక్ట్ అవ్వడం, అన్ని కూడా టోటల్ గా ఎక్స్ప్లోర్ చేశాను సార్. అన్ని వర్క్ అవునాయి సార్. అవుతున్నాయి కదా? విని సార్, అంటే నా సైట్ లోనే వేరే పేజెస్ కి లింక్ ఇచ్చాను సార్. గుడ్ గుడ్ గుడ్. చెప్తున్నా, అదే చెప్తున్నా కదా, మనం ఎప్పుడు ఒకటే దగ్గర ఉండొద్దు. రోజు కొత్తగా నేర్చుకోవాలి. కొత్తది చెప్పలేదు, ఒకసారి ఫ్లాప్ అయితే హిట్ అవుతుంది. హిట్ అయితే మనకే మంచిది కదా. ఇప్పుడు నువ్వు ఇది మొత్తం చేయాలంటే మినిమం 3 hours పడుతుంది అక్కడ. మీకు ఎంత టైం పట్టింది ఇది చేయడానికి? 1 hour సార్. అంటే కోడింగ్ ఫస్ట్ టైం కాబట్టి 1 hour పట్టింది సార్. అలవాటు అయితే అది కూడా పట్టదు అనిపించింది సార్. ఇప్పుడు మీరు క్లయింట్ కి ఈజీ వర్క్ చేస్తారు కదా? ఎస్ సార్. మళ్ళీ ఇది నేర్పించినప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పు మరి. చాలా థ్యాంక్స్ సార్. అలా అయితే మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, చాలా నేర్పించారు. 100 రూపాయలు పేటిఎం చేయండి. ఓకే సార్. గుడ్ జాబ్ రజిత. థ్యాంక్ యూ సార్. విజయ్. ఎస్ సార్. ఇది పెద్దమంది మాట్లాడేది మీరేనా? లేదండి. ఓకే ఓకే. అంటే యాక్చువల్ గా లోగో పెద్దగా వచ్చిందండి చేశాక. నాకు అదొక్కటి ఎలిమెంట్ లో సెట్ చేయాలనుకుంటా. మాట ఇక్కడ నుంచే నీ చాట్ జీపీటీ కోడ్ స్టార్ట్ అయింది. ఇదంతా నీకు థీమ్ సంబంధించింది. అది నువ్వు థీమ్ లో చూసుకో, నేను ఇక్కడ నుంచి చెక్ చేస్తా. ఓకే. ఇదంతా నీకు ఈజీగా అనిపించింది కదా? ఈజీ సార్. నాకు 15 minutes కూడా పట్టలేదు టు బి ఫ్రాంక్. చేసింది దీంట్లో కూడా కలర్ ఒకటి నార్మల్ గా డార్కే ఉంది దాంట్లో. ఏం బై డార్క్ ఇచ్చినావు, జర బ్రైట్ చేయి బై అంటే అదే చేస్తా సార్. వాయిస్ వినబడట్లేదు, అందరికి వినిపిస్తుందా అండి? మిగతా వాళ్ళకి డార్క్ ఉంది, బ్రైట్ చేయమని చెప్పి చేస్తుంది, అదే చేస్తుంది. సరేనా? ఓకే సార్. ఓకే సార్. గుడ్ గుడ్. మంజుల. నువ్వు వచ్చి రెండు పెట్టుకున్నావు. బాగానే వచ్చింది సార్, ఈజీగానే వచ్చింది సార్. కొంచెం HTML కోడ్ కొత్తది అయినా నేను మీరు చెప్పింది ఫాలో అయితే బాగానే వచ్చేసి. థ్యాంక్ యూ సార్. సార్ లింక్స్ వర్క్ అవ్వట్లేదు సార్, వీడియో లింక్స్ సార్, చూడండి అవి. ఏం వీడియో లింక్స్ అండి? రికార్డెడ్ వీడియో లింక్స్ సార్, అవి వర్క్ అవ్వట్లేదండి, ఓపెన్ అవ్వట్లేదు. చూద్దాంలేండి, అది అయిపోయిందేమో, నేను రెన్యువల్ చేస్తానండి. ఓకే సార్. ఓకే. నిర్మల గారు ఏంటిది? నాకు ఓపెన్ అయింది సార్. ఓకే, ఇదే ఇచ్చారా మీరు? లేదు సార్, వేరే సార్, వాటర్ ప్యూరిఫైర్ సర్వీస్. వస్తలేదు కదా? అంటే ఇంకొకటి ఉంది సార్ లైవ్ లో, అది ఆఫ్ లో పెట్టాను, ఇది ఆన్ లో చేసింది. ఇది ఓపెన్ అవ్వట్లేదు నాకు. ఓకే సార్, చూస్తాను.
సార్ మరి మనం ఇప్పుడు HTML కోడ్ తోటి మనము బ్లాగ్స్ రాస్తే వాటికి ఇంటర్నల్ లింక్స్ ఇవ్వడం అంటే రావట్లేదు సార్ మరి. నేను చెప్పాను కదండి, మీరు దేని ఎక్కడ వాడాలో అక్కడనే వాడాలి. బ్లాగ్స్ కి ఎందుకు రాయాలి? బ్లాగ్స్ కి మీరు చాట్ జీపీటీ వాడి HTML కోడ్ పెట్టాల్సిన అవసరం ఉందా? డైరెక్ట్ ఇంగ్లీష్ రాస్తే అయిపోతుంది. మనం ఎప్పుడు వాడతాం చాట్ జీపీటీని? మనకి ఎప్పుడైతే కాంప్లెక్స్ థింగ్స్ కావాలో అప్పుడే వాడాలి. అనవసరమైన దానికి వాడద్దు. బ్లాగ్స్ కి వాడకండి ఫస్ట్. ఓకే, ఒకసారి ట్రై చేద్దామని చూసాం సార్ ఒక్కొక్క దానికి, అట్లా రావట్లేదని ఇంకా డ్రాప్ అయిపోయింది. కానీ అవసరం లేదు కదా, నార్మల్ గానే మనకి ఈజీ కోసం చేస్తున్నాం. కానీ నువ్వు బ్లాగ్ ఈజీగా రాసేదాన్ని మనం కాంప్లికేట్ చేస్తున్నాం మళ్ళీ ఉత్తగా రాయకుండా కదా. భాస్కర్, గుడ్ మార్నింగ్ సార్. ఎంత టైం పట్టింది? ఒక గంట సేపు పట్టింది. ఇది బాగా వచ్చింది, కార్ సర్వీస్ ప్రైజ్ ఇన్ హైదరాబాద్. ఏమని అడిగినావు? అదే సార్, ఆటోమేటిక్ గా మనం ఫాలో అప్ అవ్వకుండా వస్తుంటే అదే ఇచ్చింది సార్. అదే ఇచ్చింది. సెక్షన్ ఒకటి ఫోటో తీసుకొని దీని మాదిరి ఇమ్మని చెప్పాను సార్. ఇప్పుడు ఇది తీసేసాయి, ఇది బాగాలేదు కదా, ఇది తీసేసేయాలి. ఓకే సార్. మొత్తం ఇప్పుడు క్లయింట్ వర్క్ చేయగలుగుతావు కదా? ఎస్ సార్. గుడ్ గుడ్. మహేష్ సార్, ఇప్పుడు ఎవరైనా సైట్ ఉన్న వాళ్ళు నీ వెబ్సైట్కి వస్తే ఎట్లా పరిస్థితి? సార్ అర్థం కాలేదు సార్. అర్థం కాలేదు సార్. సైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కంటికి ప్రాబ్లం ఉన్న వాళ్ళు నీ వెబ్సైట్కి వస్తే ప్రాబ్లం ఏంది అంటున్నా. అంటే జస్ట్ ఇప్పుడు ఒక 2 minutes అయింది సార్. కాపీ చేసి పేస్ట్ చేసి అక్కడ. అవునా? చిన్న చిన్న ఉంది ఫాంట్, బట్ ఆల్రెడీ నేను ఫాంట్ మన కోడ్ చేంజ్ చేశాను, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసి. మీరు చూస్తారా అని చెప్పి ఇంకా నేను అది అప్డేట్ చేయలేదు కోడ్. నీ పోర్ట్ఫోలియో చేసుకున్నావా? అవునవును, బాగా చేసినావు. గుడ్ గుడ్, వెరీ గుడ్, నైస్. ఎట్లా అనిపించింది? ఈజీ అనిపించిందా? ఈజీ ఉంది సార్. ఒక 2-3 minutes కంటే ఎక్కువ టైం పట్టలేదు. నీకు ఎలిమెంటర్లు ఎంత టైం పడుతుంది ఇది మొదటి చేయడానికి? చాలా టైం పడుతుంది సార్. చాలా చేంజ్ చేసుకోరు కదా ఫొటోస్, మొత్తం డేటా మొత్తం. అవును, గుడ్ గుడ్ మహేష్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంజుల వర్ష గారు సార్, అది ఆవిడ పనిచేయలేదు, ఈమెయిల్ నా చేత పెట్టించి. వర్ష గారు ఉన్నారు సార్. నాది పని చేయట్లేదు సార్, నాది డెస్క్టాప్ లో, అందుకే ల్యాప్టాప్ లో రావట్లేదు, లింక్ ఓపెన్ అవ్వట్లేదు, ఫోన్ లో జాయిన్ అవ్వండి. ఇది చాట్ జీపీటీతో చేసిందేనా? అవును సార్. చాలా బాగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎంత టైం పట్టింది? నాకు 1 hour పట్టింది సార్. బిట్స్ అండ్ పీసెస్ గా చేసుకున్నారా? 1 by 1? బిట్స్ అండ్ పీసెస్ గానే చేశాను. అండ్ కోడింగ్ చేంజ్ చేయడానికి వచ్చిందా? చేసుకున్నాను సార్, నాకు కొంచెం ఐడియా ఉంది HTML కోడింగ్. రైట్ గా కొంచెం చేంజెస్ చేసుకుంటూ చేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. క్లయింట్కి వస్తే వర్క్ చేయగలుగుతారు కదా? చేయగలుగుతాను సార్, డెఫినెట్గా. లక్ష్మి, చెప్పండి, ఎలా అనిపించింది? ఈజీగా ఉంది. ఓకే ఓకే. హీరో సెక్షన్ ఇంకా బెటర్ చేయండి. నాకు హీరో సెక్షన్ బాగాలేదు, మంచిగా ఒక ఒక హెడ్డింగ్, ఒక ఫోటో కావాలి, 2 columns కావాలంటే ఇంకా మంచిగా వస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా బాగుంది, ఇక్కడ కొంచెం డల్ అయ్యింది. దీన్ని మళ్ళీ రాయండి. అదే సార్, అది హీరో సెక్షన్ నాకు నచ్చక వేరే చేంజ్ చేసింది సార్. క్లాస్ అయ్యాక ఇంకొక చేంజ్ చేసింది. ఫస్ట్ ఒకటి ఇచ్చాను సార్, అది కూడా బాగాలేకపోతే ఇది ఇచ్చాను. ఓకే ఓకే. ఏంటంటే హీరో సెక్షన్ ఎప్పుడు కూడా 2 columns గా ఉంటే చాలా బాగుంటుంది లుకింగ్. చాలా గుడ్ ట్రై. ఇంకా 2-3 చూస్తా అంతే సమయం కోసం. Who is this? Sir, it's me, sir. Ruxana. ఎంత టైం పట్టింది? జస్ట్ 1/2 hour పట్టింది, కాకపోతే ఇమేజెస్ మొత్తం కరెక్ట్ గా రాలేదు సార్. అది ఇదిగో ఈ ఇమేజెస్ రావాలంటే 10 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఎక్కడ IMGSRCకి వెళ్ళి మీడియాలో ఆల్రెడీ అప్లోడ్ చేసుకొని చేయాలి. ఓకే సార్. ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు మీరు, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాలో ఇప్పుడు ఈ తిరుమల, కేదార్నాథ్ టెంపుల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసి IMGSRCలో ఆ URL పేజ్ చేయండి, అయిపోతుంది. ఇలా ప్రయత్నించండి. ఓకేనా? గుడ్ ట్రై. కలర్ కాంబినేషన్ అంతా మంచిగా ఉంది. ఓకే సార్.
దీపిక. దీపిక ఉన్నారా? సార్ సార్ నేను హీరో సెక్షన్ అవన్నీ చేస్తాను సార్ మళ్ళీ. చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మినిమైజ్ తీసేసి వేరే థీమ్ పెట్టుకోండి, ఎందుకంటే మినిమైజ్ బేసిక్ థీమ్ ఉంటుంది, వేరే అయితే ఇంకా బాగుంటుంది. ఓకే సార్. చైతన్య. సార్ ఇవి గ్రిడ్ వచ్చేసి అండ్ ఇవి కొంచెం ఏమంటారు HTML అండ్ ఇంకా మిగతావి కంటైనర్స్ వచ్చేసాను సార్. ఓకే. ఈజీనే అనిపించిందా? యా ఈజీగానే ఉంది. చాట్ జీపీటీ అయితే ఏం ప్రాబ్లం కాలేదు కదా? లేదు ప్రాబ్లం ఏం లేదు. గుడ్. ప్రో యూజ్ చేస్తున్నాను. గుడ్. త్రివేణి. ఎస్ సార్. ఎంత టైం స్పెండ్ చేసినావు? 1 hour పట్టింది సార్. మార్నింగే చేశాను సార్ యాక్చువల్లీ. కోడింగ్ చేంజ్ చేయగలుగుతున్నావా? ఎస్ సార్, కానీ ఇంకా లింక్స్ ఇవ్వలేదు సార్, ఇవ్వాలి. ఓకే. ఈజీ ప్రాసెస్ సార్. క్లయింట్ వచ్చినప్పుడు వర్క్ చేయగలుగుతావా? ఎస్ సార్, డెఫినెట్లీ. మీ అందరికి క్వశ్చన్ వస్తలేదా ఈ ఈజీ ప్రాసెస్ ముందెందుకు చెప్పలేదని? అంటే బేసిక్స్ Yes, sir. చెప్పాకే అడ్వాన్స్ వెళ్తారా? మాకు ఫ్రమ్ స్క్రాచ్ నుండి అయితే ఎలిమెంటరీ ఎలా యూజ్ చేయాలి కూడా తెలియాలి కదా సార్, మాకు అది చెప్పలేదు. ఈజీ మెథడ్ తెలియాలంటే ఫస్ట్ హార్డ్ మెథడ్ నేర్చుకోవాలి, 2 రావాలి మనకు. సో దట్ ఇట్ విల్ బి గుడ్. విజయశాంతి. ఎస్ సార్. ఎంత టైం పట్టింది? 1 hour పట్టింది సార్. ఎంత చాట్ జీపీటీ అనేది? ఎస్ సార్. బాగా చేసావు, గుడ్. థ్యాంక్ యూ సార్. ఇంకేంది, క్లయింట్ తోటి చార్జ్ చేయి 40,000 మంచిగా. ఫోటోగ్రాఫర్ పట్టుకో, ఇలా ఈ శాంపుల్ చూపించి ఇగోని ఎట్లాంటి వెబ్సైట్ చేస్తావా అని చెప్పేసి గంట సేపు 40,000 ఇప్పించుకో అంతేగా. ఓకే. ఇప్పుడు 70 మంది ఉన్నారు, ఈయన 20 వెబ్సైట్లు కూడా చూడలేదు, మరి మిగతా 50 మందికి అర్థం కాలేదా, చేయలేదా ఏంటి? ఎవరు ఇది? గిరిధర్, ఇది చాట్ జీపీటీనా? చాట్ జీపీటీ ప్లస్ నేను కూడా కొంచెం కస్టమైజ్ చేసా సార్. గుడ్, బాగుంది. Yeah, ఇదంతా thank you, sir. Yes, sir. చాట్ జీపీటీతో చేసేసా. బాగా వచ్చింది, నైస్. ప్రైజింగ్ టేబుల్ బాగా ఇచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్, జిమ్ కి సరిపోయేటట్టే ఇచ్చింది. ఇంకేంది, జిమ్ క్లయింట్స్ పట్టేసే ఇంకా మంచిగా. యా సార్, అంటే నాకు ఆ కలర్స్ కావాలని, అంటే నేనే వాంటెడ్లీ నేను సెలెక్ట్ చేసుకున్నా సార్, నాకు ఈ కలర్ కావాలి అని. వెరీ గుడ్ గిరిధర్. యా సార్, థ్యాంక్ యూ సార్. స్నేహ. స్నేహ ఉన్నారా? ఎస్ సార్, ఉన్నాను. మంచిగా ఉంది, బాగుంది. ఎంత టైం పట్టింది? నాకు 10 minutes పట్టింది సార్. అంటే నేను ఇంతకు ముందు ట్రై చేశాను ఇంటర్న్షిప్ అప్పుడు. మీరు చెప్పిన వాటిలో కొన్ని యూజ్ చేసుకొని ఇంకా ఉంది సార్, అది చెయ్యాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఉమామేశ్వరి, ఈవినింగ్ క్లాస్ ఎందుకు? మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తావా? 2 వస్తే బోర్ కొడుతుంది. నో ప్రాబ్లం సార్, వింటా నేను. అట్లా కాదు సార్, నేను క్లయింట్ కి నిన్నంతా అదే ఉంది, మా రిలేటివ్స్ చనిపోయారు, సో నేను స్టార్ట్ చేయలేదు. నో ప్రాబ్లం, రైట్. గైస్, యాక్టివ్ క్రియేటర్స్ అడ్వైబ్ క్రియేటర్స్.in ఇది చాట్ జీపీటీ తోనే చేశారా? అది ఫుల్లీ కస్టమైజ్డ్ సార్ నాది. అంటే ఎట్లా చేశారు? నేను చాట్ జీపీటీలో కొంత కోడ్ రాశాను సార్, మిగిలిన జేఎస్, రియాక్ట్ వీటితో కూడా డెవలప్ చేశాను. గుడ్. మీకు రియాక్ట్ కూడా ఉంది ఐడియా అయితే? వీటితో కూడా ఉంది సార్. నేను చదివింది BCA అండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే. ఏ కాలంలో అండి, ఏ ఇయర్ లో అది BCA? 22 సార్. 22లో కూడా 2022? ఎస్ సార్. 2020. ఇప్పుడు BCA ఉందా అసలు కోర్సు? ఉంది సార్. 22 కంప్లీట్ అయింది, దాని తర్వాత లేదు ఇంకా. అదే BCA ఉందా లేదా? అసలు మంచి ప్రోగ్రామ్ తెలుసా BCA అనేది? అవును సార్. BCA చేసిన వాళ్ళు ఇంకా MCA చేయాల్సిన అవసరం లేదు, అక్కడనే చాలా నేర్చుకుంటారు. అవునండి, నాకు ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ ఇవి కూడా డిజిటల్ మార్కెటింగ్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ అండి. మన వాళ్ళకి చాలా మందికి తెలుసు నేను.
అదే మీరే ఏ వాడినా అని చెప్పింది. ఎస్ సార్. ఇప్పుడు రామాయణం సిరీస్ డెవలప్ చేస్తున్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్డేట్ ఇవ్వండి నాకు, చూద్దాం ఎట్లా చేస్తారు అయిపోతాను. ట్రైలర్ కట్ రెడీ చేస్తున్నాను సార్. ట్రైలర్ కట్ రెడీ అయ్యాక గ్రూప్ లో పెడతా. పెట్టండి. అంటే ఇప్పుడు మీరు ఏజెన్సీ స్టార్ట్ చేశారా? ఏజెన్సీ ఆల్రెడీ స్టార్టే చేశాను సార్. బట్ ఏంటంటే వర్క్స్ రాక అలా ఉన్నాను. నో ప్రాబ్లం. నా క్లాస్ అయిపోయినాక మీ క్లయింట్స్ వచ్చేస్తారు. ఓకే సార్. నాలెడ్జ్ మంచిగా ఉందండి. నాలెడ్జ్ ఎంత ఉన్నా కూడా దాన్ని క్యాష్ గా మనం కన్వర్ట్ చేసుకోగలగాలి. షో యువర్ కంటెంట్ టు ద వరల్డ్ చూపిస్తుంటే క్లయింట్స్ పెరిగిపోతాయి. సో అగ్రెసివ్ గా మార్కెటింగ్ చేయండి. ఎస్ సార్, ఎస్ సార్. అది అంటే ఆ స్ట్రాటజీస్ తెలియక నాకు కొంచెం ఎలా క్లయింట్స్ ని పట్టుకోవాలి ఏంటనేది కొంచెం డిస్కస్. ఇప్పుడు మనం ఇంకా ఏ క్లాస్ నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ క్లాస్ వచ్చే వరకు ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రెగ్యులర్ అటెండ్ అవ్వండి. నేను చెప్పే ప్రతిదీ వినండి. మీరు ఎవ్వరు ఒకరిని జాబ్ కోసం అడగాల్సిన అవసరం లేదు. మీ అందరు మీ కాళ్ళ మీదే మీరు నిలబడగలుగుతారు. నేను చెప్పే స్ట్రాటజీని జస్ట్ ఫాలో కండి అంతే. ఓకేనా? ఓకే సార్. ఓకే. అది ఒకసారి చెక్ చేయరు, అప్డేట్ చేశాను. నాకు డబ్బులు సంపాదించి పెట్టింది, అది మీకు డబ్బులు సంపాదించి పెడుతుంది. ఓకే సార్. బట్ ఐ వాంట్ ఆస్క్ క్వశ్చన్స్ రిమైనింగ్ పీపుల్. ఎవరైతే చేయలేదు, చాలా మంది చేయలేదు కదా, చేయని వాళ్ళ గురించి చెప్పండి. ఎందుకంటే మీకు అర్థం కాకపోతే ఐ ట్రై టు అప్డేట్, మీకు ఏం చేయాలన్నది ఆలోచిస్తా. సార్ నాకు యాక్సెస్ డినైడ్ అని వచ్చింది సార్, సేవ్ చేస్తుంటే. అవునా? చెక్ చేయండి, మీ ఇంటర్న్షిప్ మేనేజర్తో చెక్ చేయండి, మీకు ఏం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు. ఓకేనా? చేయని వాళ్ళందరూ చేయండి. ఓకే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వర్క్ ఆన్ దిస్. రైట్. ఓకే గైస్, ఓవరాల్ ఇది నా ఎన్నో థర్డ్ క్లాస్ కదా ఇది. వి గోయింగ్ టు థర్డ్ క్లాస్. ఎలా ఉన్నాయి నా క్లాసెస్? ఆర్ యూ లైకింగ్ మై క్లాసెస్? ఎస్ సార్. ఏంటండి నిర్మల గారు? ఏంటండి వర్ష? అంటే కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది, ఇంకా కొత్త కొత్తవి నేర్చుకున్నట్టుంది సార్. అంటే ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. ఇంకా వీఆర్ ఎక్స్ప్లోరింగ్ మోర్ అని. ట్రూ. దట్స్ వాట్ వి వాంట్, యు నో. అందుకే ఇక 3 months కోర్స్ మేము 25,000 తీసుకోండి, 6 months కూడా మళ్ళీ 25 తీసుకోవడం కారణం అదే. మీకు ఇంకా నాలెడ్జ్ ఇవ్వాలి. మాకు అదే తపన ఉంటుంది. యూ విల్ ఫైండ్, నా ఆరాటం ఏందో యూ విల్ ఫైండ్ ఇట్. ఓకే సార్ నార్మల్ ఒకసారి చెక్ చేస్తారు సార్, ఇప్పుడు వస్తుంది. మీరు మళ్ళీ పెట్టండి URL. ఓకే సార్. నేను చూస్తున్నా ఇక్కడ. వచ్చిందిలేండి నిర్మల. ఇంకా కంప్లీట్ చేయలేదు సార్, 10 minutes లో చేస్తాను. నేను ఏం చెప్పాను నిన్న, నాకు ఎక్కువసేపు పని చేయండి. నాకు 3 గంటలు పని చేసిన అంటే సంతోషంగా ఫీల్ అవుతా. ఓకేనా? ఎందుకంటే మనం 10 నిమిషాలకు గంటకు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ సెక్షన్ బాగుంది, నాకు నచ్చింది. నీకే అనుకోవాలి ఈ సెక్షన్ బాగాలేదు, ఎందుకు బాగాలేదు, నేను ఏం చేస్తే బాగుంటుంది. ఇది మీరు ChatGPT మీరు మామూలు ఎలిమెంట్ తో చేసేది. అది ఓన్లీ పిక్చర్ పెట్టాను సార్. కాబట్టి నార్మల్ పిక్చర్ పెట్టాను, ఎలిమెంట్ కోడింగ్ అంతా ChatGPT. రాజమౌళి లాగా మనం బిహేవ్ చేయాలి. రాజమౌళి ఏంది, ఒక షార్ట్ పర్ఫెక్ట్ అయ్యే వరకు ఆయన కాంప్రమైజ్ చేయడం. మనం కూడా అంతే. ఇది నాకు మంచిగా లేదు, ఏం చేయాలి, ChatGPT సతాయించాడు, వచ్చే వరకు చేయండి. సరేనా? ఓకే. నేను ఆ వెబ్సైట్ నాకు 20 minutes పట్టింది సార్, నేను టోటల్ గా డెవలప్ చేయడానికి. గుడ్, వెరీ గుడ్ అండి. మీ పేరు? సాయి సార్, సాయి వెంకట గోపాల్. ఎక్కడ ప్రాపర్ మీది? అమలాపురం అండి. ఓకే సాయి గారు, ఐ రిమెంబర్. ఓకే సార్. ఓకే. రైట్ గైస్, చలో చూడండి. 70 మంది ఉన్నారు, 20 మంది పని చేశారు, ఇంకా 50 మంది పని చేయాలి. అందరు పని చేస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది, మీరు నేర్చుకుంటారు అని అనిపిస్తుంది. ఓకే, నేను ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ ట్రై టు గివ్ మోర్ నాలెడ్జ్. ఇప్పటికి ఇంకా మనం ChatGPTలో ఉన్నాం, ఎన్నో AI టూల్స్ ఎక్స్ప్లోర్ చేసేది ఉంది. బ్లాగింగ్ గురించి మాట్లాడతాం, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇవన్నీ మాట్లాడతాం. బిజినెస్ ఐడియాస్ ఏముంటే బాగుంటుంది, మీరు ఎట్లా చేయాలి బిజినెస్ అన్ని నేను నేర్పిస్తాను. కానీ ఐ నీడ్ మోర్ ఎంథూసియాజం ఫ్రమ్ యూ పీపుల్. ఓకే, సో ప్లీజ్ మెయింటైన్ దాట్, వర్క్ హార్డ్. ఈ 3 weeks ని కష్టపడండి. మిగతా పనులను పక్క పెట్టి ఎక్కువసేపు దీనికి స్పెండ్ చేస్తే మీకు మంచిది, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, రైట్. అండ్ one more thing guys, 1 second.
జాషువా, సార్ చెప్పండి సార్. మీకు నేను ఒక వీడియో పెట్టాను, మీరు అది గ్రూప్ లో షేర్ చేయండి. షూర్ సార్, షూర్ సార్. గైస్ యాక్చువల్గా రేపు నుంచి మాకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద వీడియో. 3 ఫ్రీ క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఇఫ్ దే లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, రిఫర్. ఇఫ్ యూ రియలీ లైక్ అవర్ క్లాసెస్ దెన్ ఓన్లీ రిఫర్ ఇట్. ఎందుకంటే మీకు నిజంగా నచ్చింది, మేము నేర్చుకుంటున్నాము అని అనుకుంటే వాళ్ళకు కూడా మీరు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు ఇది. అండ్ ఊరికే కాదండి, ఓడిఎంటీ స్టూడెంట్స్ కి రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. ఎవరైనా మీ ద్వారా ఎవరైనా జాయిన్ అయితే యూ విల్ గెట్ 5,000 రిఫరల్ అమౌంట్. ఓకేనా? సో ఐదర్ ఈ వీడియోని మీరు డైరెక్ట్ గా షేర్ చేయండి. మీకు జనాలు మెసేజ్ అడుగుతారు వాట్ ఈస్ దిస్ అని అడిగినప్పుడు చెప్పండి డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను నేర్చుకుంటున్నాను, ఇది చేశాను, మీకు కూడా బాగుంటుందని రిఫర్ చేయండి. వాళ్ళకి ఏం అన్యాయం జరగదు, వాళ్ళు కూడా మీలాగానే సెట్ అయిపోతారు, మంచిగా ఉంటుంది. ఓకే? జాబ్స్ అన్నది ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుందండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి 100% జాబ్ వస్తుంది, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. సాలరీ 10,000, 15,000, 20,000. వర్క్ ఫ్రమ్ హోమ్ లో 100కి 20 మందికి నేను ఇప్పగలుగుతా, ఎందుకంటే అన్ని జాబులు లేవు, అయినా 20 మందికి ఇప్పగలుగుతా. మిగతా 80 మంది నేను ఇచ్చే నాలెడ్జ్ తోటి ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి. ఆ ఫ్రీలాన్సింగ్ సంబంధించిన మైండ్ సెట్ నేను ప్రిపేర్ చేస్తాను ఈ 3 వీక్స్ లో, సో దట్ ఎవ్రీబడి కెన్ ట్రై వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. కాకపోతే మేము నిజాలు మాట్లాడాలి కాబట్టి ఫ్యాక్ట్ చెప్తున్నాను అనమాట. మీరు కూడా అదే చెప్పండి వాళ్ళకు, వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గ్యారెంటీ వస్తుందంటే ఇంత శాతం వస్తుందని చెప్పండి. సో మీ కమ్యూనిటీ బాగుండి ఒకవేళ మీకు ఒక 5 మంది రిఫర్ చేయగలిగితే మీ కోర్స్ ఫీజు మీకు రిటర్న్ వచ్చేస్తుంది. వై? బికాస్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మార్కెటింగ్. బ్రాండ్స్ ఎవరికైతే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉంది మేము బాగా చేస్తున్నాం అనుకున్నప్పుడు దే షుడ్ గో ఫర్ రిఫరల్ మార్కెటింగ్, సో దట్ బిజినెస్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే? ఇఫ్ యూ రియలీ ఫీల్ దట్ అవర్ కోర్స్ ఇస్ గుడ్, యూ కెన్ రిఫర్ టు దెమ్. క్లియర్? రైట్. మీకు వాట్సాప్ లో కూడా గ్రూప్ లో పెడతారు, మీకు దాని వాడతారు. చలో లెట్స్ గో టు ద టుడేస్ క్లాస్. ఈరోజు మీవన్నీ చెక్ చేశాను. ఈరోజు మనము ఏం మాట్లాడబోతున్నాము అంటే, యా, డిజైనింగ్ అయిపోయింది ఇప్పుడు మనకు చాట్ జీపీటీలో. అండ్ యా, ప్రాంప్ట్ ఫ్రేమ్ వర్క్ చెప్తా అని చెప్పాను మీకు. ప్రాంప్ట్ ఫ్రేమ్ వర్క్ గురించి చెప్తాం. సో ఇంకా మనం చాట్ జీపీటీ దగ్గరనే ఉంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఇందులో మీరు పర్ఫెక్ట్ అయితే 100 టూల్స్ తో సమానం. ఒక చాట్ జీపీటీ 100 టూల్స్ తో సమానం. కానీ ఇప్పటికీ మనం ప్రాంప్ట్ గురించి భయపడుతున్నాం కదా, అది ఈ రోజు నేను ఈజీ చేసేస్తాను. ప్రాంప్ట్ ఫ్రేమ్ వర్క్ ఎలా చేయాలన్నది ఈ రోజు నేను ఈజీ చేసేస్తాను. చలో. ఓకే, సో అడుగుదాం. Yes. Any questions? ఫ్రేమ్ వర్క్లు చాలా ఉంటాయండి. పెద్ద పెద్ద ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, అన్ని మనం ఫాలో కాం, కొన్ని మాత్రం ఫాలో అవుతాం మనం. ఓకే, ఇక్కడ చూద్దాం మనం. ఫ్రేమ్ వర్క్ అంటే ఏం లేదండి, ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మనము కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాం కదా, ఈ క్వశ్చన్ ని మీరు ఈ మెథడ్ గా ఇస్తే, ఈ మెథడ్ గా ఇచ్చారనుకోండి అది బెస్ట్ గా ఉంటుంది. ఇలాంటి ప్రాంప్ట్ ఫ్రేమ్ వర్క్ చాలా చెప్తారండి, చాలా వరకు చాలా మంది చెప్తారు. కొందరు PROMT ప్రాంప్ట్, ఆ మెథడ్ కూడా ఉంది అనమాట, అది కూడా చేయొచ్చు. కానీ నేను ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి చాట్ జీపీటీ మనకేం చెప్పింది, హియర్ ఇస్ అ సింపుల్, ప్రూవెన్ అండ్ ఈజీ టు రిమెంబర్ ప్రాంప్ట్ ఫ్రేమ్ వర్క్ దట్ వర్క్స్ ఫర్ చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై, మిడ్జర్నీ, సోరా అండ్ ఆల్మోస్ట్ ఆల్ AI మోడల్స్ అని చెప్పింది. దీనికి ఏమని చెప్తుంది? స్క్రీన్ కనిపిస్తుందా అండి? Can you see the screen? Yes, sir. Yeah. Yes, sir. Framework is my favorite because beginners can understand it easily, works in any use case, gives consistent results. R, role. అంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు టెల్ AI who is it should behave like. నేను చెప్పాను కదా, యాక్ట్ లైక్. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాను గుర్తుంది మీకు?
experienced designer. Act like a South Indian travel guide, like a senior web developer. సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతున్నారో చాట్ జీపీటీకి ఇది గైడ్ చేయండి, సగం పని ఇన్న అయిపోతుందండి. మెజారిటీ ఆఫ్ ద వర్క్ రోల్ చెప్పాలి. మీరు మనం చిన్నపిల్లలకు ఎవరికైనా పనులు చేసినప్పుడు మనం చెప్పాలి, అరే నువ్వు హనుమంతులాగా మస్తు బలంగా ఉన్నారా అని చెప్తే సగం బలం ఎక్కువ వస్తుంది వాడికి, అంతేనా? సో ఇది కూడా అంతే. ఆర్ రోల్ ఇవ్వండి. ఇలా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఇంపార్టెంటే ఫాలో కండి, అన్ని మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ ఇక ప్రాంప్టర్ రాసేది మర్చిపోయి నువ్వు ఆర్ఐసి టీసీనే మళ్ళీ గుర్తుపెట్టుకుంటావు. కాబట్టి నేను హైలైట్ ఏది ఇంపార్టెంట్ అదే వాడండి. ఆర్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటెంట్ టాస్క్, క్లియర్లీ టెల్ వాట్ యూ వాంట్. ఇది అందరికి కావాల్సిందే కదా అండి. మన మెయిన్ క్వశ్చన్ ఇదే, దిస్ ఈస్ అవర్ క్వశ్చన్. నీ టాస్క్ ఏంది? యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ సౌత్ ఇండియన్ గైడ్ అండ్ గివ్ మీ టూర్ ప్లాన్ ఫ్రమ్ హైదరాబాద్ టు శబరిమల. అదే కదా మనం చేసింది. డాగ్స్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ రోల్ ఇచ్చినప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో మనం ఏం చేసినాము, యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ సౌత్ ఇండియన్ ట్రావెల్ గైడ్ అని చెప్పాము. ఇంటెంట్ ఇంటెంట్ అంటే ఇక్కడ మనం టాస్క్ చెప్పాలి. ఓకే, క్రియేట్ అ ప్రాపర్ టూర్ ప్లాన్ ఫ్రమ్ హైదరాబాద్ టు శబరి. అండ్ ఇంకా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటండి, వీఆర్ స్టార్టింగ్ ఎట్ 1 PM on 30th of December. Blah blah blah. This is the intent. Target audience, tell who is it for and style. ఈ ఎగ్జాంపుల్ అండ్ కన్స్ట్రెయింట్ కొన్ని సార్లు కొన్ని దానిలో మీరు ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చండి. ఐ కమ్ బ్యాక్ టు టార్గెట్ ఆడియన్స్ అగైన్. యా ఇట్లుండాలా, నాకు ఇట్లుండాలని చెప్పొచ్చు. ఫైనల్ గా కాల్ టు యాక్షన్, అవుట్పుట్ ఫార్మాట్, ఎగ్జాక్ట్ ఫార్మాట్ యూ ఎక్స్పెక్ట్. నాకు టేబుల్లో కావాలి, బుల్లెట్ పాయింట్స్ కావాలి అని చెప్పడం ఇది అన్నమాట. సో ఈ RITECలా మనం ఏం చేద్దాము, రోల్ ఇంపార్టెంట్, ఇంటెంట్ ఇంపార్టెన్స్, తర్వాత టార్గెట్ ఆడియన్స్ ఇంపార్టెంట్, RITC ఈ నెగ్గొట్టండి. RITCని మాత్రం పెట్టుకోండి చాలు. టార్గెట్ ఆడియన్స్, ఈ టీ కూడా అవసరం లేదు అన్నిసార్లు, టీ కూడా అవసరం లేదు, ఎప్పుడైతే అవసరం ఉందో అక్కడ. ఫైనల్గా ఏంది, కాల్ టు యాక్షన్ ఆర్ అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ ఇది మెయిన్, దీన్ని అవుట్పుట్ అంటారు, దీన్ని అవుట్పుట్. ఓకే, రోల్ అంటే ఎట్లా పని చేయాలని చెప్తున్నాము. ఇంటెంట్ ఏంటంటే నీ క్వశ్చన్ ఏంది, అవుట్పుట్ ఏంటంటే వెదర్ యూ వాంట్ బుల్లెట్ పాయింట్స్ ఆర్ టేబుల్ ఫార్మాట్, ఈ విధంగా చెప్పొచ్చు. నువ్వేం చెప్పకపోతే దాని తగ్గట్టు ఇస్తుంది. ఇది ఇవ్వకుండా కదా, కొన్ని అవసరం వచ్చినప్పుడు ఇది ఇవ్వాలి. ఓకే, టార్గెట్ ఆడియన్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నా, వాట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్ అని ఒక క్వశ్చన్ అడిగానండి. ఇప్పుడు మన క్వాంటమ్ ఫిజిక్స్ అంటే తెలియకుండానే మనం అడిగితే ఈయన మొత్తం ఏలియన్ లాంగ్వేజ్ చెప్తే మనకి ఏం అర్థమవుతుంది? ఇది మనకు అర్థం కాదు. కెన్ యూ సీ దిస్? a 5-year-old kid version, a student version, a professional D version. ఇతను మనకు సజెషన్ ఇస్తుండు ఫాలో అప్ గా, కాబట్టి ప్రాంప్ట్ లోనే అలా ఇస్తే అయిపోతుంది. వాట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్? ఓకే, ఎక్స్ప్లెయిన్ టు a 5-year-old kid. అంటే ఒక 5 సంవత్సరాల పిల్లగానికి చెప్తే ఎట్లా చెప్తావో అట్లా చెప్పు అని చెప్తుంది అనమాట. దట్ ఈస్ దిస్ టార్గెట్ ఆడియన్స్. నువ్వు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నావు ఇది అని చెప్తున్నాడు. అప్పుడు నీకు చాలా ఈజీగా వస్తుందండి. చూడండి, ఎక్స్ప్లెయిన్ టు 5 years old కిడ్ అని చెప్పా. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ గా వస్తుంది చూడండి క్వాంటమ్ ఫిజిక్స్. ఇంతకుముందు మనకు అర్థం కాదు, ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా ఇచ్చాడు. Imagine the world is made of tiny Lego blocks, so tiny that you cannot see them even with a magnifying glass.
డస్ట్ సెల్స్ అంటే ఈజీగా వచ్చేటట్టు చెప్తున్నాం. అంటే మన అవుట్పుట్ కూడా ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో మేక్ అ షార్ట్ కిడ్ ఫ్రెండ్లీ స్క్రిప్ట్ అంటుండ. ఓకే, అవుట్పుట్ ఏ విధంగా కావాలని కూడా మనం చెయ్యాలి అనమాట. ఇప్పుడు నేను అందుకే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు అవుట్పుట్ ఇయ్యి అని మనం చెప్తాం. అది అవసరం వచ్చినప్పుడు చేయాలి. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ లాంటికి మనం ప్రతిసారి అవసరం లేదన్నమాట. సో ఇది మీకు గుర్తుపెట్టుకోండి, RITC కంపల్సరీ. కానీ మీరు వాడాల్సింది ఇప్పటి నుంచి రోల్ ఒకటి కంపల్సరీ ఉండాలి, ఇంటెంట్ ఒకటి కంపల్సరీ ఉండాలి. తర్వాత ఫైనల్ గా మీకు అవసరం వస్తే అవుట్పుట్ ఏ విధంగా ఉండాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి అంతే, మిగతా ఏం అవసరం లేదు. RIO గుర్తుపెట్టుకోండి చాలు, అదే ROI అనుకో ఏదో ఒకటి. రోల్ ఏంటి, రోల్ ఇస్తున్నావా లేదా, కంపల్సరీ రోల్ ఇవ్వాలి. నీ ఇంటెంట్ ఏంటి అంటే నీ మెయిన్ క్వశ్చన్ ఏంటి, అవుట్పుట్ నీకు ఎట్లా కావాలి. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుదాం. ఒక క్వశ్చన్ ఏంటంటే schema.org వెబ్సైట్ కి SEO స్కీమా చేస్తాం కదా, ఆ స్కీమా అనేది ఏలియన్ సబ్జెక్ట్, అదంతా ఈజీగా అర్థం కాదు. యూ వాంట్ టు నో దట్. ఓకే, స్కీమా గురించి నువ్వు చేయాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఏం చేద్దామంటే చూడండి నేను ఏం రాస్తున్నాను, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను మీకు కొన్ని సినారియోస్ ఇస్తాను, మీరు ఎగ్జాంపుల్స్ రాయండి. సో దట్ మీకు ఈ ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ అయిపోతుంది. ఇనిషియల్ గా మీకు కొంచెం కష్టం అవుతుంది, రాను రాను మీకు అలవాటు పడిపోతుంది. మీరు కూడా పెద్ద పెద్ద ప్రాంప్ట్స్ బాగా రాయగలుగుతారు అనమాట. సో ఇది ఇంకొకటి, ఈ ఫార్మాట్ ఇట్లానే రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రోలు, ఇంటెంట్, అవుట్పుట్ ఇది ఎట్లా తిరగమల్ల ఎట్లా రాసినా ఏం కాదు, ఏది ఎప్పుడు రాసినా నో ప్రాబ్లం మీకు. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, నా క్వశ్చన్ ఏందో రాస్తున్నా. I want to do proper schema for my ODMT website. నాది ఏదో చెప్పిన ప్రాపర్ స్కీమా చెప్పమని చెప్పిన ఆయనగా. సో యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ SEO professional and give me complete details of schema, how to do that, and best practice. Also give me data in table format ఆర్ బుల్లెట్స్ ఫార్మాట్. మీకు ఏదైనా డేటా కావాలనుకుంటే ఫైనల్ గా ఇది అవసరం లేదండి, మీకు కావాల్సిన మాత్రం ఇది పెట్టుకోవచ్చు. సో దట్ దీంతో మన 3 థింగ్స్ సరిపోయినట్టు. రోల్ ఏందో ఇచ్చాను, యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ SEO ప్రొఫెషనల్. ఇంటెంట్ నా క్వశ్చన్ ఏదో ఇచ్చాను, అవుట్పుట్ నాకు ఎట్లా కావాలో చెప్పాను. ఒక టేబుల్ ఫార్మాట్లు ఇస్తే నాకు ఈజీగా ఉంటుంది పోయి అని నేను చెప్తున్నాను అనమాట. ఓకే డన్. I will guide you. Perfect topic for ODMT. This is something you can even teach students. I'll give you which schema types you should use for ODMT, best practices, core schema types, ODMT organization, local business, website, best practices. మొత్తం డేటా ఇచ్చేసింది. స్కీమా కూడా ఇస్తుందండి, డైరెక్ట్ స్కీమా కూడా రాస్తుంది. కోర్ స్కీమా ఫర్ ODMT వెబ్సైట్స్. ఇది ఇంత ఇవ్వడానికి కారణం ఏంటంటే నా ప్రీవియస్ హిస్టారిక్ డేటా ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా ఇస్తుంది అది. So this is one example. Let's go for another example. Other rasindi kabatti. Summary table. చూడండి ఆ డేటా మొత్తం మనకు అర్థం కాకపోతే ఈజీగా టేబుల్ ఫార్మాట్లో వచ్చేసి. సో ఆ విధంగా అవుట్పుట్ చేసుకుంటే టేబుల్ ఫార్మాట్లు ఇస్తుంది. ఇక్కడ దేన్ని యాక్ట్ లైక్ టెక్నికల్ SEO ప్రొఫెషనల్ టూ మచ్ థింక్ చేసి మనకు మొత్తం టెక్నికల్ సంబంధించి మొత్తం కూడా ఇచ్చేసింది అనమాట. సో నువ్వు చెప్పే ఇన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రోల్ అనేది అసైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నీ క్వశ్చన్ మెన్షన్ చేయండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ అవుట్పుట్ ఫార్మాట్.
ఈ విధంగా మీకు ఎలాంటి క్వశ్చన్స్ కైనా మీరు ఆన్సర్ చేయొచ్చండి. దిస్ ఇస్ సింపుల్ ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇక్కడ అర్థం. ఓకే, ఇక్కడ ఫ్రేమ్వర్క్ ఇచ్చినాక just now teach the student about prompt framework. Now I have to give them task. So give me some questions so that they can write a prompt on that. Instructions ki must easy అయిపోయింది దీనివల్ల. So we can better train the students. చూడండి, ఇప్పుడు I was running out of the ideas, నేను దీన్ని అడిగిన అది చేసింది. బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చింది చూడండి. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఫర్ బేకరీ ప్రమోటింగ్ చాక్లెట్ కేక్. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ రాయాలి ఒక బేకరీని ప్రమోట్ చేయడానికి, చాక్లెట్ కేక్ ని ప్రమోట్ చేయడానికి. ఓకే, ఆ క్యాప్షన్ నీకు ఎట్లా రావాలో తెలియదు, నువ్వు ఇప్పుడు ప్రాంప్ట్ ఇవ్వాలి. ఏం ప్రాంప్ట్ ఇస్తామండి చెప్పండి? కెన్ యూ పుట్ ఇట్ ఇన్ చాట్ బాక్స్? థింక్ చేసి చాట్ లో మెన్షన్ చేయండి నాకు. మీరు కావాల్సిన మీరు ల్యాప్టాప్ లో ఉంటే అక్కడ చెక్ చేసి మరి చాట్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీడ్ దెమ్. అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ రాయాలనుకుంటున్నావు కానీ నీకు తెలియదు ఎట్లా రాయాలో, అప్పుడు నువ్వు ప్రాంప్ట్ ఇవ్వాలి కదా. నీ ప్రాంప్ట్ ఎలా ఉంటుంది? మేక్ షూర్ దట్ యు గివ్ ఎ రోల్. ఒక రోల్ ఇవ్వండి, ఇంటెంట్ ఇవ్వండి. చాలా ఇక్కడ అవుట్పుట్ నార్మల్ కాబట్టి అవుట్పుట్ అవసరం లేదు. రోల్ ఇవ్వండి, ఇంటెంట్ ఇవ్వండి. సో ఐ వాంట్ టు సీ యువర్ క్వెరీ. Put it in the chat box. I'm going to read that. Sir, once again, can you repeat the question? Question, నీకు ఒక ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ రాయాలి ఒక బేకరీ గురించి, వాళ్ళు చాక్లెట్ కేక్ ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఓకే, నీకు ఎట్లా రాయాలో తెలియదు. ఇప్పుడు ప్రాంప్ట్ ఇవ్వాలి. నువ్వు ఎలాంటి ఇస్తావు ప్రాంప్ట్? ఐ విల్ గివ్ ఎ ప్రాంప్ట్. వాట్ ఈస్ యువర్ ప్రాంప్ట్? వెబ్సైట్ ఇది అశ్విని? ఎస్ సార్. చాట్ జీపీటీనా? అవును సార్. వీడియో కూడా ఇచ్చింది అదే? అంటే వీడియోకి ప్రాంప్ట్ ఇచ్చింది సార్. ఆ ప్రాంప్ట్ మళ్ళీ క్యాన్వాలో జాయిన్ చేసి మళ్ళీ అదే యూఆర్ఎల్ దీనికి ఇచ్చిన సార్. మన ఏమంటారు, జాయిన్ చేసి కోడ్ ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చాను సార్. ఈ వీడియో ఎక్కడ క్యాన్వాలో చేసినావా? లేదు సార్, ప్రాంప్ట్ తీసుకుని సార్, చాట్‌జీపీటీ ప్రాంప్ట్ తీసుకొని వీడియో డిజైన్ చేసి మళ్ళీ క్యాన్వాలో జాయిన్ చేసిన సార్ క్లిప్స్. బాగుంది, చాలా బాగుంది, మస్తుంది. సౌండ్ యాడ్ చేయలేదు సార్. సో టైం లేకుండా యాడ్ చేయలేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఈ వీడియో జనరేట్ అయింది ఎక్కడ? క్యాన్వాలో జనరేట్ అయిందా? నో సార్, నో సార్. గ్రోక్ లో తీసుకున్నా సార్, గ్రోక్ లో. అది సార్ VO3 లో కూడా చేయొచ్చు కదండి. VO3 సొర వీటిలో కూడా చేయొచ్చు కదా సార్? అవును, చేయొచ్చు. సోరలో బాగుంది. యాక్చువల్ నాకు అందులో లిమిట్ అయిపోయింది సార్, సో అందుకే గ్రోక్ లో తీసుకున్నాం. ఓకే, ఆన్సర్స్ ఆర్ కమింగ్. Think like a social media marketer and give me captions for bakery promoting chocolate cake. Okay. Act like unbetter inka baguntundi. Okay, Raji. Hi ChatGPT. Could you please give me Instagram caption? I do not know exactly. Please give me suggestion. Sridhar garu unnara meeru? Yes sir. Ikkada ఇది నార్మల్, ఇది వస్తుందండి ఆన్సర్. నేనేమంటున్నాను, ఒక ఫ్రేమ్ వర్క్ నేర్చుకోండి, మీకు పనికొస్తుంది అన్నా. నీకు ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ నువ్వు ఇట్లా ఇచ్చినా ఇస్తుంది. కానీ మీరు ఇక్కడ ఏం మర్చిపోయారు? దానికి ఒక రోల్ ఇవ్వడం మర్చిపోయారు కదా. మీరు ఏం రోల్ ఇచ్చారు దానికి? యాక్ట్ లైక్ అనేది మర్చిపోయారు. ఓకేనా? సో ఇంతలో యాక్ట్ లైక్ సోషల్ మీడియా మార్కెటర్, అది ఇంపార్టెంట్. ఓకేనా? యు ఆర్ చూడండి నా ఇట్లా గిరిధర్, యు ఆర్ అ ప్రొఫెషనల్ సోషల్ మీడియా క్యాప్షన్ రైటర్ ఫర్ బేకరీ బ్రాండ్స్. ఓ నైస్, మంచిగా ఇచ్చాడు. ఇంటెంట్, write an Instagram caption to promote a delicious chocolate cake using a engaging, catchy and conversion focused lines. Nice, Giridhar. Funny, give me a proper Insta caption for bakery. Funny unnara? Funny? Yes sir, yes sir. అర్థమైందా పైన దానికి మీ దానికి డిఫరెన్స్? అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పటి నుంచి అట్లా ఇవ్వడం నేర్చుకోవాలి మీరు. ఓకే. ఇది మీరు ఇంతకుముందు మీరు ఇట్లనే ఇస్తున్నారు, కానీ ఇట్లా ఇవ్వడం నేర్చుకోండి, రిజల్ట్స్ వేరే ఉంటాయి. ఓకే, ఓకే. ChatGPT can do wonders. Think like a social media manager, expert, and generate a caption. This is also fine.
గివ్ మీ కంటెంట్ ఫర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఫర్ బేక్ ప్రమోషన్ అట్లా ఇట్లా ఉల్టా పల్టా ఇస్తే ఏం కాదు శ్రీదేవి. నైస్, గాట్ ఇట్ గుడ్. ఒక 2-3 చేద్దాము, చేస్తే మీకు అలవాటు అవుతుంది. దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇది చూడండి, బ్లాగ్ మీకు ఫ్యూచర్లో నేను రేపు క్లాస్లోనో ఈ రోజు నేర్పిస్తానేమో. మన కంటెంట్ కూడా చాట్‌జీపీటీ నుంచి తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఒక బ్లాగ్ అవుట్లైన్, హౌ టు స్టార్ట్ అ ఫ్రీలాన్సింగ్ యాజ్ ఎ స్టూడెంట్, దీని గురించి మీరు ఆర్టికల్ రాస్తున్నారు, మీకు బ్లాగ్ రావాలి. అప్పుడు మీ ప్రాంప్ట్ ఏం రాస్తారు? దిస్ ఈస్ యువర్ కాంటెక్స్ట్. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాంప్ట్? ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ థింక్ అండ్ రైట్. ఐల్ రీడ్ దెమ్. సార్ మళ్ళీ చెప్పండి సార్. బ్లాగ్ అవుట్లైన్ రాయాలా? అయ్యో ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ లో. ఓకే, జనరేట్ బ్లాగ్ ఫ్రీలాన్సింగ్ యాజ్ అ స్టూడెంట్. ఇలాంటి ఆర్టికల్ రాయాలి, దీనికి అవుట్లైన్ కావాలా, బ్లాగ్ అవుట్లైన్ కావాలా? ఓకే. క్వశ్చన్ చూపించారా సార్? Right. Give me Instagram caption from bakery business, which is almost creative. Teja garu ఇది modify చేసుకోవాలి మీరు. Act like a expert blogger and teach me how to start freelancing as a student. Start freelancing as a student. Briefly explain what freelancing is. Highlight why it's a fantastic option. Can you mute yourself? Yeah. Ruxana, ఇక్కడ మన క్వశ్చన్ we're not asking blog outline కావాలంతే. We're not asking them to teach, okay? Okay, sir. Available professional blogger and create outline. ఇక్కడ చూడండి విజయ్ రాశాడు. Can you write a full SEO friendly blog on how to start freelancing as a student? Please make it simple, motivating. ఇట్లా కూడా రాయచ్చండి. Simple, motivating, useful beginners with the tips and example. Good. Mama Aishwari. Act outline for blog. Sridhar, act like a what? Professional blogger. Okay, then అవుట్లైన్ ఏం చెప్పాలి. యాక్ట్ అనేది ఎప్పుడు కూడా మనం ఇచ్చే టాస్క్ కి సంబంధించిన ప్రొఫెషనల్. ఇప్పుడు నువ్వు ఒక హార్ట్ సంబంధించిన ప్రాబ్లం గురించి మాట్లాడాలనుకున్నావు అనుకో, అప్పుడు మీరు యాక్ట్ లైక్ ఏమని చెప్పాలి? యాక్ట్ లైక్ యాక్ట్ లైక్ ఏ కార్డియాలజిస్ట్, యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ కార్డియాలజిస్ట్ అని చెప్పాలి. అంటే మన పనిని బట్టి ఈ పనికి నువ్వే తోపు అని చెప్పాలి. యాక్ట్ లైక్ ఏ 15 years ఎక్స్పీరియన్స్ SEO ఎక్స్పర్ట్ అండ్ గివ్ మీ దిస్ ఇస్ ఆల్సో గుడ్. చలో, థ్యాంక్ యూ. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? Yes, sir. Yes, sir. అర్థం కాని వాళ్ళు మళ్ళీ వీడియో చూసి అర్థం చేసుకోండి. సింపుల్. ఇప్పుడు వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దానికి ఇవన్నీ అడుగుతామా అండి? యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ జియోగ్రఫికల్ ఎక్స్పర్ట్ అంటే అడగం. చిన్నవి.
ఎప్పుడైతే మనకు టాస్క్ పెద్ద పెద్దది కావాలో, ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలి, SEO చేయాలన్నప్పుడు ఇది పెట్టుకోండి, చాలా బాగుంటుంది, మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? రైట్. దిస్ ఈస్ వన్ థింగ్ అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఫార్వర్డ్. కంటెంట్ అండి. కంటెంట్ గురించి మీకు ఎన్నో సందేహాలు ఉంటాయి. కంటెంట్ ఎట్లా రాస్తే బాగుంటుంది, అసలు ChatGPT కంటెంట్ కాపీ కంటెంట్ కదా సార్, ఎట్లా వాడుకోవచ్చు? అబ్వియస్ గా ChatGPT కంటెంట్ కాపీ కంటెంట్. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటాము? అంటే మొత్తం కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తే నీకు ఆయనకు అంతా ఒకటే వస్తుంది కాబట్టి దాదాపు అది కాపీ కంటెంట్. అట్లా అడగకూడదు. ఎట్లా అడగాలి చూడండి. ఓకే, ఇప్పుడు నేను ODMTకి సంబంధించి కంటెంట్ రాయాలంటే నేను ఎట్లా రాస్తానో చూడండి. అప్పుడు అది కాపీ కంటెంట్ కాకుండా ఎలా ఉంటుందో బాగా అబ్జర్వ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తెలుగు వాళ్ళం చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది, రాయడం అంటే భయం ఉంటుంది. ఈ టెక్నిక్ నేర్చుకుంటే ODMT ఎట్లయితే టాప్ 3లో వస్తుందో మీరు అట్లా రావచ్చు. ఆ కంటెంట్ మొత్తం నేను ఇక్కడ నుంచి తీసుకుంది, కానీ తెలివిగా తీసుకున్నా. చూడండి నేను ఏం అడుగుతున్నాను. So ODMT provide digital marketing course. We have 45 days course. The fees is 8,500, and 3 months course the fees is 18,000, and 6 months course the fees is 25,000. We believe in practical way of teaching, and students always do the live project. We give tasks and they clear the tasks. This is how it works. Every batch, first we do 3 months course, after that 2 months internship, and after that I personally take classes. Subhash Mangalam will take classes on freelancing, blog, YouTube and AI classes. Overall, once they finish 6 months of course, they are job ready, they can do freelancing and they can start the business as well. This is about ODMT. Based on this information, I'm creating a landing page for my ODMT website. So act like a experienced content writer and give me 1,000 words of content related to digital marketing course in Hyderabad. నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సంబంధించిన కంటెంట్ రాయమనలే. నా స్టోరీ మొత్తం చెప్పి ఇప్పుడు రాయమని చెప్పిన. ఇప్పుడు నాకు సంబంధించిన కంటెంట్, ఇది వేరే వాళ్ళకి సంబంధించిన కంటెంట్ కాదు. దిస్ ఇస్ మై కంటెంట్. ఈ కంటెంట్ నువ్వు హ్యాపీగా పేస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఎంత ఫాస్ట్ గా చేసింది. నేను చెప్పిన 45 days అని చెప్పింది ఎంత మంచిగా రాసింది చూడండి. ఇది చెప్పండి, ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? గుడ్ సార్. 1000 likes ఇస్తుంది. మీరు ఏ క్లయింట్ కైనా ఏముంది భయ్, మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి, ఎంతసేపు అయినా మాట్లాడండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి చాలు. ఇది నీ కంటెంట్, దిస్ ఇస్ యువర్ కంటెంట్. ఎస్, దిస్ ఇస్ వన్ మెథడ్ అండి. ఈ మెథడ్ గా చేసేసుకోండి మీరు. తర్వాత సెకండ్ మెథడ్, ఇది పనికొస్తుంది, పర్ఫెక్ట్, ఇది పని చేయండి. తర్వాత ఒక మూవీ గురించి నువ్వు బ్లాగ్ రాయాలనుకుంటున్నావు. ఓకే, చిరంజీవి మూవీ పేరు ఏంటండి? కొత్త మూవీ పేరు వరప్రసాదా? మన శంకర వరప్రసాద్. మన శంకర వరప్రసాద్ గారు. ఓకే ఓకే ఓకే, జర చిన్న సినిమా తీసుకున్నాం ఏదన్నా. వారణాసి కదా, రైట్ రైట్. గుజరాత్ వారణాసి మూవీ చూసిన తర్వాత రివ్యూ రాయాలనుకుంటున్నా. ఇది నా టాస్క్. అందరూ ఏం చేస్తారు, వేరే వేరే ఆర్టికల్స్ అన్ని చూసి కాపీ కొడతారు. మీరు ఫ్యూచర్ అలాంటి బ్లాగ్ చేయాలంటే మీరు ఏం చేయండి, ఫస్ట్ షో మూవీ చూసిరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి అర్థం చేసుకుంటారు కదా. వచ్చిన తర్వాత ఏం చేయండి, ChatGPT ఆన్ చేయండి, ఆన్ చేసి మాట్లాడండి. Just now I watched Mahesh Babu new movie Varanasi. It is released today only. First day, first show I watched. The movie is really good. Directed by Rajamouli, and the investment is 1,000 crores. Movie background music is extraordinary, and Mahesh Babu acting is next level.
and the way they portrayed Ramayana, Treta Yuga, Ravanasura, everything is mind blowing. And I really like the second part. The action scenes are really good. And I'm waiting for the next part as well. ఇప్పుడు నాకు వచ్చిన ఇంగ్లీష్ పోయి నాకు ఒక 60% ఇంగ్లీష్ మంచిగా వస్తుండొచ్చు అనుకోవచ్చు. ఓకే, 40% మిస్టేక్లు చేస్తున్నాగా నేను. మీలో కొందరికి 90% వస్తుంది, కొందరికి 10% వస్తుండొచ్చు. మొహమాట పడకండి. ఈజులు, వాజులు, దట్టలు, దిట్లు అన్ని కొట్టేసారు. ఓకేనా? నేను చూసిన మస్తు మంది ఇంగ్లీష్ కమ్మురా, కమ్ము, దిస్తురే, దట్టు అనుకో అంటారు. అట్లా వచ్చినా పర్లేదు, మీరు వచ్చినట్టు రాయండి. రాసిన తర్వాత ఏం చేయండి, దీనికంటే ముందు ఇట్లా పెట్టేసి కెన్ యూ మేక్ దిస్ బెటర్ అని ఇట్లా ఇన్వర్టెడ్ కవర్స్ పెట్టేసేయండి. అంటే మన బటర్ ఇంగ్లీష్ ని అది మంచి ఇంగ్లీష్ చేసేస్తుంది. ఇప్పుడు ఇది నీ కంటెంట్, వేరే వాళ్ళ కంటెంటా? ఇప్పుడు చూడు ఎంత బాగా రాసింది. జస్ట్ వాచ్డ్ మహేష్ బాబుస్ బ్రాండ్ న్యూ మూవీ వారణాసి. నేను అది వాడనే లేదు, ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ వావ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. Rajamouli once again proves why he is one of the greatest filmmakers of our time. With a massive 1,000 crore budget, every frame reels grand, powerful, cinematic. నేను ఈ వర్డ్స్ వాడానా అండి? నేను వాడలే కదా. ఇప్పుడు ఇది నా ఓన్. ఇప్పుడు చెప్పండి, ఇది కాపీ కంటెంటా, రియల్ కంటెంటా? రియల్ కంటెంట్. రియల్ కంటెంట్ సార్. రియల్ కంటెంట్ అండి. ఇదే మ్యాజిక్. ఇది చేయండి అంతే. సినిమాలు చూడండి ఫస్ట్. సినిమా చూడకపోతే సినిమా రివ్యూస్ వినండి, చూడండి. తర్వాత నీ సొంత పోర్ట్రేట్ పెట్టండి. కాపీ పేస్ట్ ఎప్పుడు చేయకండి. వచ్చి చాట్ జీపీటీ దగ్గర వాడవాడని వాగండి. వాగిన తర్వాత దీన్ని మంచిగా చేయని చెప్పండి, అయిపోతుంది. యు లైక్ దిస్ ఐడియా? Yes sir. ఐఎమ్ ఫాలోయింగ్ దిస్. Yes sir. యు ఆల్సో ఫాలో దిస్. ఇట్ విల్ హెల్ప్ యూ రాట్. ఇంకా ఎప్పుడు కూడా ఎవరు కాపీ పేస్ట్ చేయకండి. కంటెంట్ రైటింగ్ నాకు రాదు అని చెప్పకండి. Yes sir. 5 నిమిషాల కంటెంట్ రైటింగ్ నేర్చుకున్నాను, అంతేనా? Yes sir. ఓడిఎంకి నేను ఇదే చేశాను. ఓడిఎంలో ఉన్న కంటెంట్ మొత్తం అట్లనే చేశాను. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. ఇది చాలా మందికి తెలియక కాపీ పేస్ట్ చేస్తారు. మీరు మంచిగా చేయండి, అయిపోతుంది. ఓకే, ఇంకా స్పిన్లు గిన్నెలు ఏం లేదు, అంత మనమే చేసుకోవాలి. ఒకటి దాన్ని మీకు ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ వర్క్ చేస్తున్నప్పుడు స్టోరీ మొత్తం చెప్పి ఆ రాయరనాయన అంటే రాస్తుంది. అలాగకుండా మూవీ రివ్యూస్ కానీ ట్రావెల్ ఏదైనా ఉంటే నచ్చింది ఇంకోటి తెలుగులో చెప్పినా పర్లేదు, తెలుగులోనే చెప్పండి, ఆన్సర్ వస్తుంది. మీకు తెలుగు బాగుంటే తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పినాక దాన్ని ఇంగ్లీష్ కన్వర్ట్ చేయమని ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తుంది. అయిపోయండి, నీ కంటెంట్ పర్ఫెక్ట్. ఇంకెప్పుడు దీన్ని తీసుకుపోయి కంటెంట్లో పెట్టినాం అనుకో, ఆన్ పేజ్ టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ మంచిగా రాసి ఈ కంటెంట్ బాగుంది అనుకో, యూ హ్యావ్ అ హై ఛాన్స్ ఆఫ్ బీటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ వీళ్ళందరినీ బీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బాహుబలి గురించి నేను ఫస్ట్ ప్లేస్ లో వచ్చినా తెలుసా? అప్పుడు మెమ్నార్ లో ఉన్నా, అప్పుడే స్టార్టింగ్ నాది. ఐ యూస్ టు కమ్ ఆన్ ఫస్ట్ ప్లేస్. ఏ బ్లాగ్ రాస్తా నేను ఎప్పుడు నా బ్లాగ్ సెకండ్ పేజ్ కు చూసుకోలేదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతే. ఎందుకంటే నేను బేసిక్స్ స్ట్రాంగ్ గా రాస్తున్నా. అండ్ నా సొంత కంటెంట్ ఎప్పుడు నేను కాపీ కంటెంట్ కొట్టలేదు. అది గూగుల్ నచ్చింది. నేను ఇంగ్లీష్ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదండి, నేను మొత్తం మాన్యువల్ గా రాస్తుండే. అది నాకు ఇంగ్లీష్ అంతా రాకపోయినా మిస్టేక్స్ ఉన్నా సరే గూగుల్కి అవన్నీ అర్థం చేసుకోవద్దు, ఈయన సొంత కంటెంట్ రాస్తున్నా లేదా అంతే. దిస్ ఫాలో కండి, దట్స్ ఇట్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? నిన్న మనం డిజైన్ నేర్చుకున్నాం, ఇలా మెల్లగా కంటెంట్ పార్ట్కి వచ్చినాం. కంటెంట్ అయిపోయింది, ఇప్పుడు ఎస్ఈఓ చేద్దాం. చాట్ జీపీటీని డిజైనింగ్ వాడుకున్నాం, కంటెంట్ కి వాడుకున్నాం, ఇప్పుడు ఎస్ఈఓ వాడుకుందాం. ఎస్ఈఓకి ఏమేమి కావాలి మనకు? టైటిల్, డిస్క్రిప్షన్ కావాలిగా. ఇప్పుడు అది కూడా తెప్పిద్దాం. ఆ అరువ గారు ఇప్పుడు లేదండి, నేను మమనార్లో 12 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు నాకు NayaPicture.in అనే ఒక మూవీ వెబ్సైట్ ఉండే. ఫస్ట్ టైం బ్లాగర్ నుంచే డిజిటల్ మార్కెటింగ్ ఎవాల్వ్ అయింది అనమాట. ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో ఫ్రమ్ దాట్. బట్ ఇక అక్కడ బిజినెస్ లాస్ కావడం వల్ల ఇక, ఎందుకంటే బ్లాగ్ కి మనం టైం ఇవ్వాలి, ఎంత టైం ఇస్తే అంత గ్రో అవుతుంది. సో ఐ స్కిప్డ్ ఇట్ నౌ. ఐ ఫీల్ రిగ్రెట్ నౌ. నాకు ఎప్పుడు ఇష్టం బ్లాగ్స్ రాయాలంటే ఇష్టం. నేను ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఐ స్టాప్ టీచింగ్, నేను ఏం చేస్తా అంటే నేను బ్లాగ్స్ రాస్తా, యూట్యూబ్ చేస్తా, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తా. ఈ 3 చాలండి నెలకు 10 లక్షలు సంపాదించడానికి. బ్లాగింగ్ అంటే వేరే పర్టికులర్ రిలేటెడ్ వెబ్సైట్స్ లో చేస్తారా, లేకపోతే ఓన్ పేజెస్ లో అలా ఎలాంటి బ్లాగింగ్ అని? ఏ బ్లాగ్ అన్నా చేయొచ్చు. నువ్వు మూవీస్ రాసుకో, మూవీస్ గురించి రాయి, టెక్నాలజీ గురించి రాయి, ట్రావెల్ గురించి రాయి, ఫ్యాషన్ గురించి రాయి,
రెగ్యులర్ న్యూస్ రాయి, పాలిటిక్స్ రాయి, వాట్ ఆర్ ఇట్ ఇస్, దట్స్ బ్లాగ్. ఇప్పుడు ఇది చూడండి, నేను సాక్షి టీవీ ఓపెన్ చేసి, ఇవి బ్లాగ్స్ అండి, ఇవన్నీ బ్లాగ్సే. దీస్ ఆర్ బ్లాగ్స్. సినిమా గురించి మాట్లాడుతున్నాడు, క్రీడలు అంటే స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. మనం రాయాలంటే లొకేషన్ ఎక్కడ పోస్ట్ చేయాలి బ్లాగ్స్ అని? ఏ ప్లాట్ఫామ్ లో రాయాలి? వర్డ్ ప్రెస్ లోనే. పోస్టింగ్ ఎక్కడ అంటే? ఓకే, ఇప్పుడు వర్డ్ ప్రెస్ లో మీరు పేజెస్ రాస్తారు కదా, పేజెస్ రాయకుండా పోస్ట్ లో రాయండి. అంటే నాకు అది అర్థమైంది సార్. అంటే ఏవైనా రాసిన తర్వాత పోస్ట్ ఎక్కడ చేయాలి సార్? మన వెబ్సైట్స్ లో చేయలేము. పర్సనల్ వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ you have to take the personal website. ఓన్ వెబ్సైట్ లో పోస్ట్ చేసి మనం ర్యాంక్ చేసుకోవాలి. ఆ రాజీ గారు మీ క్వశ్చన్ ఏంది, ఎక్కడ షేర్ చేస్తారని అంటున్నారా? బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి అని అడుగుతున్నారు సార్. వర్డ్ ప్రెస్ అండి. Should have website na sir then. బ్లాగర్ కూడా ఉంది సార్, వెబ్సైట్ రాసుకోవడానికి. వన్ సెకండ్. సో మీకు ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. చూడండి, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది ఇప్పుడు మీ ప్రకారం మీరు ఒక ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీ ప్రకారం ఇది వెబ్సైట్, ఇది బ్లాగ్ కాదు, అంతేనా? ఓడిఎంటి అనేది ఇది కూడా ఓడిఎంటి వెబ్సైట్. మీ ప్రకారం ఇది వెబ్సైటా బ్లాగా? బ్లాగ్ కదా. చూడండి, వర్డ్ ప్రెస్ లో ఒక సెట్టింగ్ ఉంది, ఆ ఒక్క సెట్టింగ్ తోటి నువ్వు కావాల్సిన వెబ్సైట్ చేసుకో, బ్లాగ్స్ మెయింటైన్ చేసుకో. ఇంకోటి ఏంటి, నీ వెబ్సైట్ లో బ్లాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇదే వెబ్సైట్ లా ఇక్కడ ఒక సెక్షన్ పెట్టుకో, ఒక పేజ్ పెట్టుకో, అందులో అన్ని బ్లాగ్స్ చూపించుకోవచ్చు. యూ కెన్ షో ఆల్ ద బ్లాగ్స్ ఓవర్ దేర్. అంటే మూవీ రిలేటెడ్ బ్లాగ్స్ అనేవి మన వెబ్సైట్ లో రాయలేం కదండి. సో డిఫరెంట్ బ్లాగ్స్ రాసినప్పుడు సపరేట్ డొమైన్ కొనుక్కోవాలి. మూవీని మనం ఓడిఎంట్ ఎందుకు రాస్తాము, దానికి చెప్పాలి. అదే సార్ నా డౌట్ అనేది. మనం డిఫరెంట్ బ్లాగ్స్ రాయాలనుకున్నప్పుడు, ట్రావెలింగ్ బ్లాగ్స్, డిఫరెంట్ బ్లాగ్స్ రాయాలనుకున్నప్పుడు డిఫరెంట్ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో రాయాలంటారా? కరెక్ట్. కంపల్సరీ వెబ్సైట్స్ క్రియేట్ చేయాలా సార్? అలా కాకుండా బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ ఏం లేవా అంటే కెరీర్ గా స్టార్ట్ చేసుకోవడానికి? ఒకప్పుడు మస్తుగా ఉన్నాయి, blogger.com అవన్నీ ఉన్నాయి, అవన్నీ వేస్ట్. అదే అడుగుతున్నాను సార్. అవన్నీ వేస్ట్. వర్డ్ ప్రెస్ అవన్నీ ఒకప్పుడు ఏంది, డొమైన్ హోస్టింగ్ కొనుక్కోకుండా చేసుకోవాల్సింది. ఇప్పుడు డొమైన్ హోస్టింగ్ కంపల్సరీ కొనాల్సిందే. వర్డ్ ప్రెస్ లో రాయండి, తొందరగా ర్యాంక్ అవుతుంది బ్లాగర్ తో పోల్చుకుంటే. ఓకేనా? ఓకే, రైట్. మీకు బ్లాగింగ్ టాపిక్ వస్తుంది, అప్పుడు డీటెయిల్ గా మాట్లాడదాం సార్. బ్లాగ్స్ రాస్తే మనీ ఎలా వస్తుంది సార్? దట్ టాపిక్, మీకు బ్లాగింగ్ టాపిక్ వచ్చిందని అప్పుడు మాట్లాడతారండి. బ్లాగ్స్ రాసే మనీ ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, నేను బ్లాగ్ రాసాం, ఇక్కడ ఇగో యాడ్ వచ్చిందా, ఈ యాడ్ క్లిక్ చేస్తే పైసలు వస్తాయి. వి ఎర్న్ మనీ ఫ్రమ్. ఇప్పుడు యూట్యూబ్ కి ఎట్లా వస్తాయండి మనకి ఇన్కమ్? ఇది కూడా అంతే. మానిటైజేషన్ అయితే వస్తుంది కదా సార్, దీనికి అలా ఉంటుందా ఏదైనా? ఏంటండి? యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయిపోయాక వస్తాయి కదా సార్ మనీ, అలా ఈ బ్లాగింగ్ కి ఏముంటుంది? బ్లాగింగ్ కూడా మానిటైజేషన్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసినప్పుడు వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఎట్లా అప్రూవ్ చేస్తాడు? నీ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మంచిగా ఉందా లేదా చూసి అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ అయిందంటే యాడ్స్ వస్తాయి. ఇప్పుడు మోర్ ట్రాఫిక్ మోర్ మనీ. ఎక్కువ మంది వచ్చి యాడ్ చూసినా, క్లిక్ చేసినా నీకు పైసలు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. మీకు దీని నుంచి డీటెయిల్ గా 2 hours క్లాస్ చెప్తాను, అందులో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తానండి, ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటరు మీ అందరికి ఒక వెబ్సైట్ ఉండాలి, ఒక సర్వీస్ బిజినెస్ సంబంధించి బ్లాగ్ ఉండాలి. మీకు నచ్చిన ఫ్యాషన్, ట్రావెల్, స్పోర్ట్స్ సంబంధించిన బ్లాగ్ ఉండాలి. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ కంపల్సరీ చేయాలి. మీకు అందరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. మీరు ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ చేయాలి. ఓకే, దాంతోపాటు ఒక స్టార్ట్అప్ ఐడియా పెట్టు. ఇవన్నీ ఉంటే యువర్ పర్ఫెక్ట్ డిజిటల్ మార్కెటర్. అప్పుడు మీరు ప్రాపర్ గా థింక్ చేయగలుగుతారు. ఎంతో ప్రాపర్. ఇంకోటి ఒకటి కాబట్టి ఒకటి డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు నాకు యూట్యూబ్ నెలకు ఇన్ని పైసలు ఇస్తుంది, బ్లాగ్ ఎన్ని పైసలు ఇస్తుంది, అఫిలియేట్ మార్కెటింగ్ ఎన్ని పైసలు ఇస్తుంది, నా బిజినెస్ ఎన్ని పైసలు ఇస్తుంది, నాకు ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్, ఆస్ట్రేలియన్ క్లయింట్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. సో నువ్వు ఎప్పుడైతే ఒక కంపెనీకి పని చేస్తావో నువ్వు నెల కోసం వెయిట్ చేయాలి. అరే 1st తారీఖు ఎప్పుడు వస్తుంది పైసలు? నాకు ప్రతిరోజు 1st తారీఖే ఏదో ఒకటి పైసలు పడుతూనే ఉంటది. మీ అందరికి అలా కావాలని ఉందా లేదా?
Yes, sir. ప్రతిరోజు అట్లా కావాలనుకుంటే దెన్ మీరు కష్టపడాలంతే. ఈ రోజు చాలా మంది చెప్పుకోరు, బట్ ఐ లైక్, ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఈ 0 నుంచి ఈ వరకు వచ్చి -20 లక్షల నుంచి ఈ రోజుకి వచ్చిన. ఈ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ 12,44,000 రూపాయలు నా బ్యాంక్ లో, అన్ని ఖర్చులు పోను. ఇది ఏంది మళ్ళీ మంత్ ఎండింగ్, దిస్ మంత్ ఎండింగ్ 12,44,000 రూపీస్ ఉన్నాయి. దిస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్. యూ డోంట్ బిలీవ్, నేను ఎంత కష్టపడ్డానో దానికి తగ్గ ఫలితం వచ్చింది. కష్టపడకపోతే రాదు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నో ఈజీ వే అండి. మీరు కూడా కష్టపడండి, 5 గంటలు 6 గంటలు 7 గంటలు కష్టపడండి. ఇప్పుడు నేను 12 years అయింది నేను కష్టపడబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో. ఇవాళ నాకు 12 లక్షల బ్యాలెన్స్ నా చేతిలో ఉంది. అండ్ యూ విల్ గెట్ ఇట్. రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. నాకు వచ్చిందని నీకు రేపు వస్తుందని కాదు, క్విట్ చేయకుండా కష్టపడాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, నాకు వర్క్ ఫ్రమ్ జాబ్ వస్తలేదు సార్, నాకు ఫ్రీలాన్సింగ్ వస్తలేదు. రాదు భయ్, ఏది రాదు. నేను 20 లక్షలు లాస్ అయినా అక్కడ, నేను బిజినెస్ బట్టి లాస్ అయినా. అప్పుడు ట్రెడిషనల్ చేసిన, డిజిటల్ చేయలేదు. ఒక్కసారి అర్థమైంది నేను ఫిజికల్ ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టాను అంటే, నేను ఆల్రెడీ రూల్ పెట్టుకున్నా, ఫిజికల్ నేను డిజిటల్ మార్కెటర్ ని డిజిటల్ నే ప్రమోట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ గో ఫర్ ఫిజికల్. నాకు ఇప్పుడు నేను ఫిజికల్ గా ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టి ఇంటి డిజైన్ పెట్టి పెట్టే స్తోమత నాకు ఉంది, నాకు అవసరం లేదు. నాకు ఆన్లైన్ లో ఏపీ తెలంగాణ ఎంతమంది జాయిన్ అవుతున్నప్పుడు వై షుడ్ ఐ స్టార్ట్ అ ఫిజికల్ ఇన్స్టిట్యూట్ ఓవర్ దేర్? అవసరం లేదు. బీ స్మార్ట్. సో ఎక్స్పీరియన్స్ విల్ టీచెస్ యూ లాట్. ఐమ్ టెల్లింగ్ యూ, నేను ఒకప్పుడు ₹1,00,00,000 సంపాదడం నా వల్ల కాదు. వీడియో కూడా చేసినాడు ఆల్రెడీ దాని మీద. ₹1,00,00,000 సంపాదించలేని అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది ₹1,00,00,000 పెద్ద పని కాదు. కమింగ్ 2026 ఎండింగ్ వరకు పాసిబుల్ ఉంది. పర్ మంత్ ₹1,00,00,000 సంపాదించే పాసిబుల్ కూడా ఉంది నాకు. దీనికి అంత కారణం అంటే ప్రతిరోజు కష్టం అన్నది నెక్స్ట్ రోజుకి యాడ్ అవుతుంది, నెక్స్ట్ రోజుకి యాడ్ అవుతుంది. ఇనిషియల్ గా మీరు గోల్ పెట్టుకోండి. ఇనిషియల్ గా నీకు జాబే లేదు, 10,000 జాబ్ కొట్టాలి, దాన్ని 15,000 చేయాలి, దాన్ని 30,000 చేయాలి, 1,00,000 చేయాలి. 2 years లో 1 lakh సంపాదించాలి, 5 years లో ఇంత సంపాదించాలని గోల్ పెట్టుకోండి. ఎవ్రీబడి విల్ మేక్ మనీ. ఓకే, డోంట్ వరీ. బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ యూ ఇన్ ద కమెంట్ క్లాసెస్. ఓకేనా? ఎప్పుడైనా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఆన్సర్ చేయకపోతే ఫీల్ కాకండి. ఐఎమ్ నాట్ స్కిప్పింగ్ ఇట్. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను, ఎందుకంటే మళ్ళీ మనది ఈ ఫ్లో మిస్ అవుతుంది కాబట్టి. సరే, మనం ఏ పొజిషన్ లో ఉన్నాము? కంటెంట్ రాసినాం, నేను డిజైనింగ్ చేసినాం, కంటెంట్ రాసినాం. ఇప్పుడు SEO చేద్దామా? అలా యూ రెడీ ఫర్ SEO? SEO లో మనకు ప్రాబ్లం ఏందండి? టైటిల్ రాయడము, డిస్క్రిప్షన్ రాయడము, ఇవే కదా. ఓకే, ఇవే ప్రాబ్లం కదా. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ ప్రాబ్లం. ఓకే, I'm planning to write a blog on digital marketing course in Hyderabad, but I need keywords, proper keywords. Act like an experienced SEO professional. Do extensive research on the keyword digital marketing course in Hyderabad and give me list of keywords. చూడండి, నేను ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ వాడుతున్నాను. నాకు క్వెరీ ఇచ్చాను, రోల్ ఇచ్చాను. ఇంకా నీకు అవుట్పుట్ ఇఫ్ యూ వాంట్ ఇన్ టేబుల్ ఫార్మాట్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టేబుల్ ఫార్మాట్ అని చెప్పేసి. ఇప్పుడు నేను కీవర్డ్ రీసెర్చ్ అసైన్ చేస్తున్నాను. SEO స్టార్ట్ చేసిన, కీవర్డ్ రీసెర్చ్ కి నేను కీవర్డ్ ప్లానర్ పోలేదు, SEO నేర్చుకోలేదు, ఇక్కడనే చేస్తున్నా. మీరు చూడండి, మీరు చేసే కీవర్డ్ రీసెర్చ్ అంటే ఇది ఇంకా చాలా ఫాస్ట్ గా చేస్తుంది. లెక్కెత్తున్నాడు ChatGPT. థింక్ చూడండి, 27 seconds ఆలోచించింది. ఐ ట్రీట్ యువర్ టార్గెట్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. చూసినావా? యూ టైప్డ్ కోడ్స్ బట్ ఆల్ రియల్ సర్చెస్ కంప్యూటర్స్ యూజింగ్. కరెక్ట్ చేసుకున్నాడు, ఆయన కరెక్ట్ చేసుకున్నాడు. రైట్, కీవర్డ్ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, కోర్సెస్ ఇన్ హైదరాబాద్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇవి కోర్ ప్రైమరీ కీవర్డ్స్ అన్నాడు. సెకండరీ కీవర్డ్స్ ఇచ్చాడు, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, కోచింగ్, అడ్వాన్స్, AI పాడ్, లొకేషన్ బేస్డ్, నియర్ మీ, అమీర్పేట్, కుకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ. లాంగ్ టైల్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లేస్మెంట్.
క్వశ్చన్ కీవర్డ్ విచ్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, వాట్ ఈస్ ద ఫీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్? మీరు చెప్పండి, ఇది మీకు చేయడానికి ఎంత టైం పడుతుంది నార్మల్ గా వితౌట్ చాట్ జీపీటీ? 1 day సార్ పడుతుంది కదా. ఇప్పుడు ఎన్ని చేయండి, అరే బాబు ఈచ్ కీవర్డ్ మీద ఒక ఆర్టికల్ రాయంటే రాస్తుంది, కానీ ప్రాపర్ గా ట్రైన్ చేసి రాస్తే ఇవన్నీ ఆర్టికల్స్ అని. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కంటెంట్ ఎట్లా రాయాలని నేను చూపించిన. ఇప్పుడు నేను మెల్లమెల్లగా మనం రాద్దాం. మనకి ఏంటంటే టైటిల్ కదా ఫస్ట్, ఇప్పుడు ఫాలోఅప్ క్వశ్చన్ అడుగుతున్నాం. ఇక దీనికి మళ్ళీ యాక్ట్ లైక్ అని అవసరం లేదు. బేస్డ్ ఆన్ ది అబోవ్ కీవర్డ్స్ గివ్ మీ బెస్ట్ SEO టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. SEO టైటిల్ వచ్చిందండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఎనఫ్ ఫీజు, సిలబస్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ 2025. ఎంత బాగా రాసింది చూడండి. దీనివల్ల అర్థమైంది డిజిటల్ మార్కెటింగ్ ఫీజ్ ఇన్ హైదరాబాద్ కనెక్ట్ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ప్లేస్మెంట్ ఇన్ హైదరాబాద్. వి డోంట్ వాంట్ ఇంటర్న్షిప్, రిమూవ్ ఇట్. 2025 మెటా డిస్క్రిప్షన్ లుకింగ్ ఫర్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. చూడండి ఈ కీవర్డ్ ని వాడింది, అది గెట్ ప్రాక్టికల్ లైవ్ ప్రాజెక్ట్ బ్లా 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 బ్లా. ఆప్షన్ 1 ఇది హై ర్యాంకింగ్ ప్లస్ కీవర్డ్ లోడ్ కావాలంటే ఇది. కన్వర్షన్ బేస్డ్ అంటే నువ్వు సెకండ్ థర్డ్ ప్లే వచ్చినా క్లిక్ ఎక్కువ చేస్తుంది దీన్ని. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ లైవ్ ప్రాజెక్ట్ అండ్ 100% ప్లేస్మెంట్ ఎన్రోల్ ఇన్ 2025. లోకల్ కి సంబంధించింది ఇది, ఒకవేళ మీకు ఫిజికల్ ఇన్స్టిట్యూట్ ఉంటే. బోనస్ కీవర్డ్స్ కూడా ఇచ్చింది మేడం, కీవర్డ్స్. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? ఇస్ ఇట్ బికమింగ్ ఫాస్ట్ ఆర్ నాట్? ఎస్ సార్. టైటిల్ డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ H1 హెడ్డింగ్ కదా, గివ్ మీ H1 హెడ్డింగ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ 100% ప్లేస్మెంట్ రెస్టారెంట్. ఇంకా వేరే కూడా ఇచ్చింది. నేను ODMT వాడానండి. ODMT లిటరల్ గా వాడిన తర్వాతనే నాకు ర్యాంకింగ్ చేంజెస్ అయ్యాయి. నీకు నచ్చితే H1 ఇది వాడుకో, మిగతా H3 ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డు జాబ్ రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇంకా కూడా చెప్తుండు నీకు, ఇంకా వల్ల ఇస్తా అంటుండు. H1 H2 హెడ్డింగ్స్ అయిపోయినాయి. వాట్ ఫైల్ నేమ్ డూ యూ సజెస్ట్? ఫైల్ నేమ్ లో కూడా కీవర్డ్ ఉండాలి కదా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్లేస్మెంట్. I have uploaded. If anyone asking question, unmute yourself and ask. సార్ ఇప్పుడు అక్కడ స్కీమా మార్కప్ అని ఉంది కదా సార్, దానికి కూడా మనము ప్లగిన్ యూస్ చేయకుండా వెబ్సైట్ లో యూస్ చేయొచ్చా సార్? చేయొచ్చు, హ్యాపీ చేయొచ్చు. డైరెక్ట్ ఏదో ప్లేస్ లో ఫూటర్ లో పేస్ట్ చేయండి చాలు. ఆ పేజ్ లో ఎండింగ్ లో పేస్ట్ చేయండి అయిపోతుంది. ఓకే. I have uploaded 3 images. I need alt tags for them. 3 ఇమేజ్లు ఉన్నాయి, దీనికి ఆల్ ట్యాగ్స్ అని చెప్తున్నా. అయ్యో ఆల్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసింది. ఇన్ సచ్ వే SEOకి సంబంధించి అన్ని చేస్తుందండి. ODMTలో లిటరలీ డిడ్. చెప్పాను కదా 100 గంటలు కూర్చొని రోజు చేశాను. సెకండ్ పేజ్ లో ఉంది, దీన్ని కొంచెం పుషప్ చేస్తే ఫస్ట్ పేజ్కి వస్తుందని నేను కష్టపడి చేస్తే ఇవన్నీ ఈ కంటెంట్ మొత్తము నాకు అది ఇచ్చింది. ఇక్కడ ఉన్న అన్ని అది ఇచ్చింది, ఎవ్రీథింగ్. సో ఈ విధంగా మీరు SEOకి సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా చూడండి. మీరు స్కీమ్ అంటారు కదా, ఇంతకుముందు అది చేసింది. I want to add a schema for this page. అదే పేజీలో నేను నేర్పించాను కదా, ఒక ఎలిమెంట్ తీసుకొని ఎలిమెంటర్లో అక్కడ పేస్ట్ చేయండి అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా స్కీమానే చూడండి. ఇదొక స్కీమా తీసుకుంది, ఇదొక స్కీమా తీసుకుంది,
స్కీమాని మీరు స్కిప్ చేయండి, అంత అవసరం లేదు అది. ఇట్ యాడ్ వాల్యూ ఆఫ్ 10% ఆఫ్ 5 to 10% అంతే, కానీ అర్థం అవుతుంది లేండి. ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ ప్రాపర్గా చేస్తారు. Nice schema time. I'll give you ready to paste JSON. You can add this header.php theme settings, or you can use plugin or anything. స్కీమా అంటే ఏంటి సార్? ఐడియా లేదు. వదిలేయండి వదిలేయండి, ఈరోజు ఏమవుతుంది, అది చాలా పెద్ద టాపిక్ అది. మళ్ళీ అసలు అవసరం లేదు స్కీమా. స్కీమా అంటే గూగుల్ దానికి నచ్చినట్టు మన వెబ్సైట్ ని ఇండెక్స్ చేసుకుంటుంది. అట్లా కాదు భయ్, నేను చెప్పినట్టు నువ్వు చేయని చెప్తాను. సో ఇప్పటికేం వద్దు, మళ్ళీ సపరేట్ వేరే రోజు మాట్లాడుకుందాం స్కీమా గురించి. ఓకే. సో ఇన్ సచ్ వే యూ కెన్ డూ ఆల్ SEO ఫర్ దిస్. నీకు ఏది టైటిల్ కావాలంటే డిస్క్రిప్షన్, కీవర్డ్ రీసెర్చ్ చేసిందండి చాలా. అది మెయిన్ థింగ్ అంటే కీవర్డ్ రీసెర్చ్ చేసింది. ఆ కీవర్డ్స్ బట్టి నువ్వు రాసుకోవచ్చు, లేదంటే గూగుల్ ChatGPT అంటే ChatGPT కూడా ఇస్తుంది. ఓకే రైట్. నేను నా యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా ChatGPT ద్వారా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను చేస్తున్నాను ఏంది. ఓకే, I'm creating one YouTube video. The YouTube video name is why every BBA student should learn digital marketing. Okay, now act like an experienced YouTube SEO specialist and give me best YouTube title, description and tags. ఇది మనం చేయాలంటే ఎంతో టైం పడుతుంది, అది అనలైజ్ చేసుకొని మనం తీస్తుంది. BBA స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలనే టాపిక్ మీద టైటిల్, వై ఎవ్రీ BBA స్టూడెంట్ మస్ట్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 25, కరియర్, సాలరీ అండ్ జాబ్స్ ఎక్స్ప్లెయిన్. ఆల్టర్నేట్స్ ఇచ్చింది, డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చింది చూడండి, కాపీ పేస్ట్ అంతే. కీవర్డ్స్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసింది. దిస్ ఇస్ హౌ ఐమ్ డూయింగ్ ఫ్రమ్ మై యూట్యూబ్. ఇది యూట్యూబ్ సంబంధించి. తర్వాత మీరందరూ గూగుల్ యాడ్స్ లో యాడ్ కాపీ రాసారా అండి? సర్చ్ నెట్వర్క్ లో హెడ్డింగ్ లైన్ లిమిట్ ఎంత అండి? 30 characters. Description 90 characters. Headline 90 characters. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించిన హెడ్ లైన్స్ రావాలంటే మనం చాలా కష్టపడతాం. ఇప్పుడు చూడండి, బెస్ట్ హెడ్ లైన్స్ రాపిస్తుంది దీంతో. I'm creating a search campaign for my digital marketing course in Hyderabad keyword. So for the search ad, I want you to write 5 headlines and 4 description. Act like an experienced PPC specialist and give me the ad. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ అనేది సరిపోదు, మీరు మామూలుగా టైప్ చేస్తే 30 characters దాటిపోతుంది. కరెక్ట్ ఇచ్చింది చూడండి అది. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ విత్ జాబ్స్, హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఫ్రీ డెమో, జాయిన్ టుడే, ప్లేస్మెంట్, ఆల్టర్నేట్ హెడ్ లైన్స్, డిస్క్రిప్షన్, జాయిన్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ సపోర్ట్. గూగుల్ యాడ్ కి సంబంధించిన సంబంధం ఇచ్చేసింది. మీరు గూగుల్ యాడ్స్ లో డిస్ప్లే నెట్వర్క్ ఉంటుంది కదా అండి, డిస్ప్లే నెట్వర్క్ లో డిఫరెంట్ యాడ్ సైజెస్ ఉంటాయి. ఆ సైజెస్ గూగుల్ కరెక్ట్ ఇస్తాయి. ఇది చూడండి, నేను ఆల్రెడీ నిన్న చేశాను అది. ఇగో డిస్ప్లే యాడ్ సైజ్ గురించి చెప్పమంటే ఎంత బాగా ఇచ్చింది చూడండి, ఎన్ని సైజెస్ ఉంటాయి, ఎంతో డీటెయిల్డ్ గా. డిస్ప్లే యాడ్ కనిపించాలంటే 250 by 2 స్క్వేర్ యాడ్ ఉంటుంది, 200 by 200 స్మాల్ స్క్వేర్ యాడ్, స్కై స్క్రాపర్ యాడ్స్ ఉంటాయి, వైట్ స్కై స్క్రాపర్ యాడ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇచ్చింది. తర్వాత ఒక యాడ్ క్రియేట్ చేయమంటే కూడా చేసింది కూడా అది. ఇట్ క్రియేటెడ్ అండ్ గేవ్ మీ ద యాడ్. తర్వాత ఇంతకుముందు చూసాం కదా, సోషల్ మీడియాలో మీరు క్యాప్షన్స్ రాయాలన్నా ఏం రాయాలన్నా కూడా మీరు ఇక్కడ క్వశ్చన్స్ అడిగితే ఇట్ విల్ రైట్. ఓకే,
Tomorrow we have a new batch starting. So I want to post something on Instagram. Give me a nice Instagram post. Act like experienced social media manager and give me the caption. A new journey begins, new skills, new confidence, new career possibilities. If you have been thinking about learning digital marketing, this is your sign. Learn with light. చూడండి ఎంత బాగా ఇచ్చేసింది. అర్జెన్సీ కోసం ఇది ఏంది? న్యూ బ్యాచ్ స్టార్ట్స్, మోటివేషనల్ ప్లస్ ప్రొఫెషనల్. అర్జెన్సీ క్రియేట్ చేయాలంటే our new digital marketing course batch starts tomorrow and we have very few seats left. If you are a student working professional, this course is made for you. DM tomorrow to grab your seat. DM tomorrow to grab your seat. Friendly. Tomorrow is the day our new batch begins and we can't wait to welcome fresh faces, fresh energy. So from now onwards, నీకు అర్థమైందని కూడా ChatGPT ఇంపార్టెన్స్ ఎందుకో. డోంట్ ట్రై టు బి యావరేజ్. ఇప్పుడు మన స్కిల్ని మనం అందరం పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు అండి. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఓకే, పర్ఫెక్ట్ లేని వాళ్ళు ఏం చేయండి, మన సొంతంగా రాయండి. మనం డిజిటల్ మార్కెటర్, మన కంటెంట్ క్రియేటర్ కాదు, మనం కమ్యూనికేషన్ ట్రైనర్స్ కాదు. ChatGPT వాడుకోండి. మీ స్కిల్ ఏడా రియల్ క్యాంపెయిన్ చేస్తున్నా అప్పుడు మీరు చేయండి. మిగతా అంతా ChatGPT వాడుకోండి. ఐఎమ్ యూజింగ్ దాట్, యూ ఆల్సో యూజ్ దాట్. క్లియర్? Yes. Sir. Yes. Any questions? సార్ ఇక్కడ ఎస్ఈఓకి యూజ్ చేసినప్పుడు కీవర్డ్ తీసుకుంటున్నాం కదా సార్, అది కాంపిటీషన్ అనేది ఎలా ఉందో మనం చెక్ చేసుకోవాలా సార్? ఇక్కడ కాంపిటీషన్ అయితే ChatGPT చూపించదు, సజెస్ట్ చేస్తుంది. అంటే లో హై అని చెప్తుంది, చూపిస్తుంది. అది కూడా లో కాంపిటీషన్, హై కాంపిటీషన్ అని కూడా చూపిస్తుంది. అయితే సర్చ్ వాల్యూమ్ మాత్రం చూపించదు. ఓకే, అది మనం సెపరేట్ గా చెక్ చేసుకుని లో కాంపిటీషన్ కీవర్డ్ తో ప్రొసీడ్ అవ్వాలి అంతే కదా సార్? అంటే మీరు ఫ్రెషర్ గా అయితే లో కాంపిటీషన్ ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ కొద్దీ యూ కెన్ కంపీట్ విత్ హై ఆల్సో. ఓకే సార్. ఇప్పుడు నేను చూడండి ఎస్ఈఓగా మనం తెలివి ఏంటంటే ODMT లాంచ్ చేసిన తెలుగు పీపుల్కి ట్రైన్ చేయాలనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ODMT 8 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ గోల్ ఈజ్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. కాబట్టి నేను చేసిన ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఆ కీవర్డ్కే ర్యాంక్ కావాలి. ఇండియా మొత్తంలో ర్యాంక్ అయినా నేను నంబర్ 1 పొజిషన్. నాకు ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తుండే. రాను వి స్టార్టెడ్ ట్రైనింగ్స్. ఇక్కడ తెలుగు పీపుల్కి స్టార్ట్ చేసినాం కదా. అప్పుడు కొన్నిసార్లు హైదరాబాద్ కని చేసిన అట్లా మొత్తం అది పోయింది. ఇక ఫైనల్ గా ఫిక్స్ దట్ ఓకే తెలుగు పీపుల్కి స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాం మనము, తెలుగు పీపుల్ అంటే హైదరాబాద్ లో చాలా మంది ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ కి ర్యాంక్ అయితే మస్తు ట్రాఫిక్ వస్తుంది. కానీ నేనేమనుకున్నా, మనం ఎంత తోపైనా కూడా ఆ కీవర్డ్కి ఎంతో మంది వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ తెలుగుకి టార్గెట్ చేద్దాం. లో సర్చ్ వాల్యూమ్ ఉన్నది, లో కాంపిటీషన్ ఉన్నది. తెలుగు టాప్ కొట్టేసిన అండ్ మంచిగా ర్యాంక్ అయినా ట్రాఫిక్ వస్తుంది. హైదరాబాద్కి నేను ఫోకస్ కూడా చేయలేదు అసలు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ట్రాఫిక్ రావడం వల్ల మెల్లమెల్లగా నేను 30th ప్లేస్లో ర్యాంక్ అవడం స్టార్ట్ చేసిన. 30th ప్లేస్లో ర్యాంక్ అవడం స్టార్ట్ చేసిన. అప్పుడు అర్థమైంది ఓకే దీన్ని కొంచెం పుష్ చేస్తే వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇది ఒక వర్డ్ యాడ్ చేసిన అండి, ఇది ఒక్కటే వర్డ్ యాడ్ చేసిన. దెబ్బగా సెకండ్ పేజ్కి వచ్చింది. సెకండ్ పేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ChatGPT అడిగిన, అరే ఎందుకు ఇట్లా వచ్చింది, ఇట్లా ఏం చేద్దాం మొత్తం సజెషన్ దానే తీసుకున్నా. నేను ఐ ట్రై టు పుల్ అవుట్ దట్. అది దొరికితే బాగుంటుంది మీకు. నేను ఎట్లా అడిగాను అనేది చాలా దూరం పోవాలి. నేను అడిగానండి క్లియర్గా, ఏం అడిగాను అంటే నేను తెలుగుకు ర్యాంక్ అవుతున్నా, హైదరాబాద్కి ర్యాంక్ అవుతున్నా, ఏమైనా ఛాన్స్ ఉందా, నేను రెండింటికి ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉందా, నేను ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు నా కీవర్డ్ తెలుగుని తీసేద్దునా, ఇక్కడ తెలుగుని తీసి హైదరాబాద్ పెడుతున్నా అంటే అది ఎంత బాగా అంటే ఒక మెచ్యూర్డ్ డిజిటల్ మార్కెట్ ఎక్స్పర్ట్ లాగా ఐడియా ఇచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఐ ఇంప్లిమెంటెడ్ ఇట్ అండ్ ఐ గాట్ అన్ టాప్. దట్స్ ఇట్. నేను రేపు రిట్రైవ్ చేస్తే నేను చూపిస్తా. ఇక్కడ చాలా ఎన్నో వాడతా కాబట్టి నేను దొరకడం కొంచెం కష్టం. ఓకే సార్, మనం మాన్యువల్ గా చేసే కీవర్డ్స్ ఇవి సేమే ఉంటాయి సార్? సేమే ఉంటుంది, సేమే ఉంటాయండి. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మళ్ళీ ఈ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ ట్రైన్ డేటా ఉంటుంది కాబట్టి దాని నుంచి తీసుకుంటుంది.
ఇలా చేయొచ్చు అని చెప్పాను, బట్ టైటిల్ డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కీవర్డ్ ప్లానర్ లో చేయండి, చేసి దీన్ని మ్యాచ్ చేసుకొని బెస్ట్ వన్ యూ కెన్ గో ఫార్వర్డ్. ఎందుకంటే ఒక పేజ్ కి టైటిల్ ఇంపార్టెంట్. నేను ChatGPT నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇది ఇచ్చిన టైటిల్ చూసి అందులో ఎంత ఇంపార్టెంటో అంత తీసుకుంటా, మిగతాది నా ఓన్ గా రాస్తా. రైట్. ఈమెయిల్ మార్కెటింగ్, ల్యాండింగ్ పేజ్ అయిపోయింది, కంటెంట్ అయిపోయింది, SEO అయిపోయింది, గూగుల్ యాడ్స్ అయిపోయింది, సోషల్ మీడియా చేస్తుంది, యూట్యూబ్ చేస్తుంది, ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, I have thousands of digital marketing students email IDs because they fill in the form and we have a data. Now I want to do a email marketing. So act like an experienced email marketing specialist and explain me clearly how to start an email marketing campaign. What are the best practice? What are the best proven methods so that more people will open it, more people will come to my website and I'll get more conversions on it. సో ఫస్ట్ నేను అడుగుతున్న దాన్ని, మీరు కూడా నాలెడ్జ్ కావాలనుకుంటే ఇట్లా అడగండి. ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలనుకున్నా ఎట్లా చేస్తే బాగుంటుంది, కానీ ఫాలోఅప్ క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మొత్తం చిట్టా చెప్తుంది ఇక్కడ. ఈమెయిల్ ప్లాట్ఫామ్ ఏది వాడితే బాగుంటుందో చెప్తుంది. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ ఇచ్చింది నీకు. ఇప్పుడు ఓకే దెన్, సో గివ్ మీ వన్ నైస్ email draft telling the students that tomorrow we're starting a new batch. Act like అని ముందే ఇచ్చినాం కాబట్టి ఫాలోఅప్ క్వశ్చన్ నో ప్రాబ్లం. ఇప్పుడు నైస్ ఈమెయిల్ కూడా అదే డ్రాఫ్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ లైన్ ఏం పెట్టాలి, న్యూ బ్యాచ్ స్టార్టింగ్ టుమారో, వాంట్ టు జాయిన్, లాస్ట్ ఛాన్స్ డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ స్టార్టింగ్ టుమారో, రిమైండర్ email body, hi, hope you're doing great, just a quick reminder, our new digital marketing course batch starts tomorrow and we still have a few seats left. You've been waiting for the right time to start your digital marketing journey. This is your moment. What you will learn, live digital marketing tools, blah blah blah. వచ్చేసింది కదా. సో మనకి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండి ఈమెయిల్ కంపోజ్ చేయకపోతే ఇది ఇంకా కంటెంట్కి అయితే చాలా స్పీడ్ అండి, ఇది చాలా స్పీడ్, చాలా బాగా ఇస్తుంది. And they're improvising a lot. Any questions so far? Overall digital marketing cover చేస్తామా ChatGPT ద్వారా? అందుకే చెప్తున్నాను, ఒక ChatGPT equals to 100 tools. Clear all of you? Yes sir. ఇప్పటికీ కూడా మీరు అంటే మీకు టైం పడుతుంది, నాకే టైం పట్టింది చెప్పాలంటే. నేను 2 years బ్యాక్ చూసిన దీని ఇంపార్టెన్స్, కానీ నేను గత 6 నెలల నుంచి ఎక్స్టెన్సివ్ గా వాడుతున్నా. ఈ ఇయర్ బాగా వాడాను అనుకోండి. దిస్ ఇయర్ ఈజ్ AI ఇయర్ నాకైతే. పోయిన ఇయర్ అంత నెగ్లెక్ట్ చేసిన, ఐ ఫీల్ రిగ్రెట్. నేను ఎందుకు తప్పు పని చేశాను. నేను నిజంగా పోయిన ఇయరే చూసుంటే పోయిన ఇయరే AIని ఇంక్లూడ్ చేస్తుండే. నాకు ఎంతో వర్క్ ఉండడం వల్ల చూడలేకపోయాను. అండ్ ఐ డెంట్ బిలీవ్ దట్ మచ్. బట్ ఇప్పుడు మాత్రం నేను మీకు చెప్తున్నాను, ఇంకా లేట్ చేయకండి. బిలీవ్ ఇట్, ChatGPT ఈస్ డూయింగ్ వండర్స్. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. స్టార్ట్ విత్ ChatGPT. యా. So we learned how to create landing page, how to create content, SEO titles, YouTube titles, Google Ads ad copies, social media captions, email marketing, whatnot, everything you can do it. Start asking the question something. ఇప్పుడు నిన్న ఒక అబ్బాయి క్వశ్చన్ అడిగాడు, సార్ ప్రాంప్ట్ ఇప్పుడు ఇంకా ఈజీ మెథడ్ అండి. ఇలా ప్రాంప్ట్ రాయమంటే మీరు స్ట్రగుల్ అయ్యారు కదా, ఆ స్ట్రగుల్ కూడా అవసరం లేదు. సోరాకి వెళ్దాం. సోరా క్రియేట్ చేయమంటే యాడ్ కాపీ క్రియేట్ చేసింది. సోరాలో ఇవన్నీ ఒక పెప్సీ 3 ముక్కలు అయ్యి అందులోకెళ్ళి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు. ఈ ప్రాంప్ట్ ఉంది ఇది ఆల్రెడీ. ఓకే, చూద్దాం ఇది మనం అది క్రియేట్ చేస్తుందో లేదో. ఆల్ ఆఫ్ యు రెడీ? ఎస్ Yes sir. ఇప్పుడు నాకు కూడా తెలియదు అవుట్కమ్ ఎట్లా వస్తుందో.
ఓకే, మన ఇంగ్లీష్ సగం సగమే ఉంది, బట్ ట్రై చేద్దాం దాన్ని, కానీ అది మంచి చేస్తుంది. One second. A Pepsi tin should be break in 3 parts, and from every part the cool drink is coming out, and background should be very bright, and some leaves are going out. అంటే దాని పిక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం రాస్తున్నా, act like an experienced prompt engineer and understand this situation and give me a nice prompt so that I can use this in Sora to create a nice visualized image. అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ వచ్చింది ఇది, ఇక్కడ వచ్చింది కదా చేసి చూడండి, నేను ఘోరమైన ఇంగ్లీష్ మాట్లాడినా, సో ఏమవుతుందో. నీ సిచ్యువేషన్ ఇచ్చి దానికంటే ముందు, అరే బాబు నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ ప్రాంప్ట్ ఇంజనీర్ లాగా వర్క్ చేసి నాకు దీనికి ప్రాంప్ట్ ఎట్లా రాయాలి, నేను సోరాలో ఒక ఇమేజ్ వాడడానికి వాడుతున్నాను అని చెప్పిన అనమాట. అండర్స్టూడ్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ అర్థమైంది అందరికి? Act like experienced prompt engineer, understand the situation and give me a nice prompt so that I can use this in Sora to create a nice image. And the situation in a Pepsi tin should break into 3 parts, and from every part the cooling is coming out and background. నేను ఇట్లా మాట్లాడలేదు, అది మార్చుకుంది ఇంగ్లీష్. నేను ఇంత మంచిగా మాట్లాడినా, cooling is coming out and background should be very bright and some leaves are going out. అండ్ అలా ఉంది నా ఇంగ్లీష్. సరే ప్రాంప్ట్ చూద్దాం. ఇది అండి ప్రాంప్ట్. A Pepsi tin can splitting into 3 clean broken pieces in mid-air. From each broken part, cold icy vapor and condensation mist dramatically flows out, creating a refreshing cooling effect. Bright high contrasting background with vibrant lighting, almost like a summer commercial scene. Some green mint leaves are flying. Oh, మీరు చెప్పండి, ఇలాంటి ఇంగ్లీష్ రాయాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మనం రాయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనకు? కదా, మనం ఫోకస్ చేస్తే పడుతుంది, కానీ అవసరం లేదు. ఒకప్పుడు అంటే మనం కష్టపడి చేయాలనుకుంటాం, కానీ ఇప్పుడు అవసరమే లేదు. ఎందుకు? పైసలు సంపాదిస్తా, ఇంగ్లీష్ మాట్లాడడం అవసరం ఉంది. చలో, ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తే మనకి ఇప్పుడు ఇమేజ్ ఇస్తుంది. అది ఇది అర్థం చేసుకోండి. He will do wonders. సార్ ఒకటి వీడియో కూడా ట్రై చేయరా సార్? చేద్దాం, రెడీ చేద్దాం, దానే వీడియో చేద్దాం. ఇప్పుడు దీని లెక్క రావాలి, దీనికంటే మంచిగా రావాలి, కొంచెం యావరేజ్ వచ్చినా సర్లేదు. వీడు ఏం ప్రాంప్ట్ ఇచ్చిందో చూద్దామా? చూడండి, highly creative and dynamic digital artwork of a Pepsi soda can sliced into floating segments with realistic ice cubes, cola colored liquid splashes and glowing caramel tones bursting outward. Fresh hojas dame and endra nayana emo rashidu. ఎవరికి అంత ఇంగ్లీష్ ఏమి ఉండదు, వాళ్ళు కూడా ఇట్లా చేసిన వాళ్ళే. మీ ఇమాజినేషన్ వై ఇప్పటి నుంచి నీకు ఏ ఇమాజిన్. మీరు చూసారా కొన్నిసార్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ కలిసి ఇంత లావు ఉండి వాకింగ్ చేసుకుంటూ కొన్ని చేశారు. వాళ్ళిద్దరు కూలి పని చేసుకుంటున్నట్టు కూడా ఇమేజ్ క్రియేట్ చేశారు. అవన్నీ మనం చేయొచ్చు. చిన్నప్పటి మరగుజ్జులాగా అవన్నీ మనం చేయొచ్చు. చూద్దాం, ఈ రిజల్ట్ బట్టి మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను నా బటర్ ఇంగ్లీష్ లో మాట్లాడినా, చాట్ జీపీటీని అడిగినా, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ వచ్చిందంటే ఇంకా మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, అరే మనం చేయొచ్చు భయ్ అని కాన్ఫిడెన్స్ ఉండండి. మొన్న కూడా ఒక వీడియో వచ్చింది సార్, బాలకృష్ణ వచ్చి హీరోలందరినీ ఫుడ్ వేస్తే జూనియర్ ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయినట్టు
ఆ, అది మళ్ళీ బాలకృష్ణ ఆ హీరో బ్లడ్ అంతా తీసుకుని ఎక్కడికో పారిపోయినట్టు వీడియో క్రియేట్ చేశారు. ఆ, వచ్చేసింది బై. ఒక్క నిమిషం మన రిజల్ట్ వచ్చింది చూద్దాం. ఓకేనా? హౌ ఇస్ దిస్ గైస్? మనం జస్ట్ బటర్ ఇంగ్లీష్ ఇచ్చినాం. నేను 3 ముక్కలుగా కావాలి, అందులోకి ఐస్ రావాలి, 2-3 ఆకులు కనిపించాలి అని చెప్పినాం. ఇంకా నువ్వు ఎంత మంచిగా చెప్తే అంత మంచిగా వస్తుంది. బట్ గుడ్డే కదా, ఈ ఇమేజ్ క్రియేట్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది క్యాన్వాలో, దానిలో ఇలా అయినా కూడా చేయలేము కదా. కాకపోతే ఐస్ కి బదులు అది స్మోక్ ఇచ్చింది సార్. చెప్పండి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఎంత పెద్ద ప్రాంప్ట్ అయినా మీరు చేయగలుగుతారు, అవునా కదా? వాట్ ఆర్ ద బిగ్ ప్రాంప్ట్ యూ కెన్ డూ ఇట్, అవునా? దట్స్ ఇట్, అంతే. సో చాట్ జీపీటీకి మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, కానీ దాన్నే ప్రాంప్ట్ ఇవ్వమని మనం అడుగుతున్నాం. ఇది ఎంత తెలివి చెప్పు, ఇది తెలుగులకే సంబంధం. ఇది నాకే ఐడియా వచ్చింది, అరే ఇది అడగొచ్చా అని. చాలా మందికి వచ్చిండొచ్చు, నాకు వచ్చింది. అడిగిన సక్సెస్ అయింది, అరే మస్తు క్రేజీ ఉంది కదా అని. అప్పటి నుంచి నేను ప్రాంప్ట్ రాయడం, పెద్ద ప్రాంప్ట్ రాయడం మానేస్తాను. నేను అన్ని ప్రాంప్ట్ దాని నుంచే తీసుకుంటాను. మిడ్ జర్నీలో చేస్తామని. ఇప్పుడు ఎవరో వీడియో అడిగారు కదా, వీడియో తీసుకొద్దాం. ఇచ్చింది కదా, మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇగో ఇచ్చింది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో గివ్ యూ థంబ్నెయిల్ వర్జన్ ఆఫ్ సోరా యానిమేషన్. Now I want to create a 10-second video on Sora with the same above scenario. So give me nice prompt for that. ఇప్పుడు ఏమంటున్నా, వీడియో ఏమంటున్నా, ఆ సిచ్యువేషన్ తీసుకొని ఇప్పుడు వీడియోకి తగ్గట్టు చూడండి ఎట్లా రాస్తాడు చూడు ప్రాంప్ట్. అల్ట్రా లైట్ వెయిట్ అని ఏందో చెప్తాడు. ఫైనల్ 10 seconds Sora వీడియో ప్రాంప్ట్ ఇది చూడండి. యాడ్ ఆన్స్ ఇఫ్ యూ వాంట్. కెమెరా డైరెక్షన్, start with a close-up and slowly zoom out, revealing that full broken can and mist. ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. షార్ట్ ప్రాంప్ట్ వర్షన్, 10 seconds slow motion Pepsi can breaking into 3 pieces mid-air, cold vapor escaping, bright background, floating mint leaves and ice cubes, cinematic product commercial style, ultra realistic 4K, shallow depth in field, high contrast, smooth camera movement. యాడ్ చేద్దాం. సార్ చెప్పండి సార్, అక్కడ కోల్డ్ వేపర్ అని కాకుండా మనం ఐస్ అని పెట్టేస్తే అలా ఇస్తుందా సార్? ఎక్కడ ఉందండి? మీరు ఇచ్చిన ప్రాంప్ట్ లో ఐస్ అని చేంజ్ చేస్తే మనకు అలా ఇస్తుంది. ఓకేనా? ఇదే రెడీ. ట్రై చేసినప్పుడు 5 seconds వచ్చింది వీడియో. చెప్తున్నాను కదండి, మీ ఫ్రీ వర్షన్, ఇది పెయిడ్ వర్షన్ ఉంది. ఫ్రీ వర్షన్ లో తక్కువ వస్తుంది, పెయిడ్ వర్షన్ ఎక్కువ వస్తుంది. నేను చూడండి ఒక మాట సార్, పెయిడ్ వర్షన్ ఏంటండి? సీక్వెన్స్ పార్ట్ యూ కెన్ చేంజ్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ చేంజ్. అయితే గుర్తుపెట్టుకోండి, 1600 ఖర్చు అవుతుందండి. 1600 మనం ఎంత వేస్ట్ చేస్తామండి. దిస్ 1600 గివ్ యూ లాట్ ఆఫ్ మనీ. నెలకు 1600. ఒక చాట్ జీపీటీ అన్ని టూల్ చేసి వేరే టూల్ కొనాల్సిన అవసరం లేదు, ఉంది కదా. ఓకే, కాబట్టి మీరు కొంత ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. చాట్ జీపీటీ కదా ఇన్వెస్ట్ చేయండి, మంచిదే. చెప్పండి సార్. లిమిటెడ్ టోకెన్స్ వస్తున్నాయి సార్ సోరా లెవెల్, అన్లిమిటెడ్ ఉంటాయి వీడియో జనరేషన్. అంటే నేను ట్రై చేసినప్పుడు ఇచ్చింది, నాకు ఎప్పుడైతే బ్రేక్ అయితే ఏమి ఇవ్వలేదు. అది ఇస్తూనే ఉంది. చెప్పు, టూ మచ్ ట్రై చేస్తే ఆపుతుందేమో, చూసి చెప్పాలి. ఇక మీరు చాట్ జీపీటీ తీసుకుంటే సోరా ఫ్రీగా వస్తుంది, దీనికి మళ్ళీ సపరేట్ ఏం లేదు. మీరు చాట్ జీపీటీ ప్రో వర్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా సోరా వచ్చేస్తుంది. అంటే 1 year ఫ్రీ వచ్చేట్టు మేము తీసుకున్నాం కదా, ఇది సోరా కూడా వస్తుందా సార్? తెలియదండి నాకు, నేను ట్రై చేయలేదు. మీరు చూడండి ఒకసారి. రావట్లేదు మేడం, రావట్లేదు. ఓన్లీ 5 seconds. అంతే కదా, అన్ని ఇస్తాయి, నాకు వర్కౌట్ కాదు కదా. సో ఇప్పుడు మన వీడియో రెడీగా ఉంది, చూద్దాం. వచ్చేసింది వీడియో.
అంటే 2 వర్షన్స్ ఇచ్చింది అనమాట. నీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ తీసుకో. దిస్ ఈస్ 1 వర్షన్. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? ఇప్పుడు ఇంకొకటి అడుగుదాము. ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఒక యాడ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాంప్ట్ అడుగుదాం. ఓకే, చెప్పండి ఏం యాడ్ కావాలి? ఫేమస్ యాడ్. అంటే ఇవి ఏంటంటే మొత్తం ఒకటేసారి రావు, చిన్న చిన్న తీసుకొని యాడ్ చేయాలి. క్లిప్స్ లో యాడ్ చేసుకుంటే ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ అవుతుంది అనమాట. ఓకే, థమ్స్ అప్ మహేష్ బాబు యాడ్. థమ్స్ అప్ యాడ్. ఓకే ఓకే, రైట్. I've seen many commercial ads on TV. I like the thumbs up ad. I want to recreate the thumbs up ad now. Okay, so one celebrity is coming over there and taking the Coke, and he's on the mountain and he's drinking the Coke. This is the scenario. So act like an experienced prompt engineer and give me a prompt for that, so that I can use that in Sora for a video creation. ఇప్పుడు మనకు ఒక ప్రాంప్ట్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ తీసుకొని లేద్దాం, చూద్దాం. వేరే ప్లాట్ఫామ్ ప్రాంప్ట్ ఇది ప్లాట్ఫామ్ ని అడుగుతుంది. ఏంటండి? వేరే ప్లాట్ఫామ్ ప్రాంప్ట్ ని ఈ ప్లాట్ఫామ్ ని అడుగుతుంది. ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, అది మిడ్ జర్నీ, ఏ ప్రాంప్ట్ అయినా చాట్ జీపీటీని అడగండి. అందుకే చెప్తున్నా చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్ మ్యాండేటరీగా తీసుకోండి అని చెప్తున్నా, మీకు పనికొస్తుంది. A confident male celebrity walks toward the camera on top of a massive rocky mountain peak during the golden hour sunlight. He picks up an ice-cold Coca-Cola bottle from a rock beside him. The wind bows his hair gently and his jacket flutters dramatically. The camera moves in smooth cinematic motion with ఒక డైరెక్టర్ చెప్పినట్టే ఉంది మొత్తం. మనం థమ్స్ అప్ ఇస్తే కోకో కోలా తీసుకుంది సార్. కొన్ని చేస్తుంది. బిర్యానీ 2 చేతులతో తినాలి సార్. ఇప్పుడు బిర్యానీ 2 చేతులతో తినాలి సార్. అట్లా ఏమంటారు? అలా షారుఖ్ ఖాన్ వస్తుంది. అట్లా చెప్తున్నట్టు ఎందుకు చేయాలట 2 చేతులతోటి? ఒక చేతోని థమ్స్ అప్, ఒక చేతోని బిర్యానీ తింటాడు అనమాట. తుఫాన్ అన్నాడు, థమ్స్ అప్ ఇప్పుడు తుఫాన్ అంది. న్యూ యాడ్ సార్ అది థమ్స్ అప్ ది. న్యూ యాడ్. జగత్ బాబును షారుఖ్ ఖాన్ చేస్తారు. జగపతి బాబుకి వచ్చిందా? అవును సార్, జగపతి బాబును షారుఖ్ ఖాన్ ఇద్దరు కలిసి చేస్తారు అది యాడ్. దాంట్లో వాడు విలన్ గా చేస్తాడు. చిన్న 10 seconds యాడ్ అంతే. జనరేట్ చేసిన ప్రాంప్ట్ ఫుల్ లెంత్ 10-15-20 minutes ఉన్నట్టుంది. సో దాన్ని మనం పార్ట్ వైజ్ ఒకటే ప్రాంప్ట్ ఇచ్చి పార్ట్ వైజ్ గా డివైడ్ చేసుకోవచ్చు. సీన్స్ ని ఎన్ని సెకండ్స్? 15-20 seconds తగ్గట్టు ప్రాంప్ట్ ని మనము 10 seconds గా అన్నట్టుగా డివైడ్ చేసుకోవచ్చు సీన్స్ ని. ఇంకా హై ప్రీమియం 20 seconds. ఇంకా అంతకంటే సారీ, ఒకటే ప్రాంప్ట్ ని పార్ట్ వైజ్ గా డివైడ్ చేయమని చెప్పొచ్చు కదా. వీటిని చెప్పొచ్చు. అట్లా చెప్పి కూడా క్లబ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఎడిటింగ్ టూల్స్ ద్వారా క్లబ్ చేసుకోవాలి. వచ్చింది 2 versions వచ్చినాయి. చూద్దాం 1 version. ముజోయి భయ్ అవుతున్నాడు సార్. సార్ మన ఇమేజెస్ ఇస్తే చేస్తుందా సార్? అది ఫేస్ చేంజ్ చేస్తుంది కదా. సూపర్ చేస్తుంది. ఫేస్ చేంజ్ చేస్తుంది అక్కడ మనది. అట్లా అంత రాదండి. అంటే కొన్ని ఉన్నాయిలే, అది కూడా చూపిస్తా ఫ్యూచర్ లో. ఇమేజ్ ప్లస్ సినారియో ఇస్తే మన ఇమేజ్ ని పెట్టేవి కూడా ఉన్నాయి. అది కూడా చేశాను నేను. ఇందులో రాదు. దీన్ని వాడుకొని వేరే ప్లాట్ఫామ్ వాడాలి. చాట్ జీపీటీ లిమిటేషన్ ఇంతనే, బట్ వేరే ఉన్నాయి. అందులో చూపిస్తా నీకు. నువ్వు ఎలన్ మాస్క్ ఇచ్చినావు అనుకో, ఎలన్ మాస్క్ కూల్ డ్రింక్ తాగినట్టు చూపిస్తాడు.
ప్రాంప్ట్ లో క్యాప్ ఓపెన్ చేసుకొని తాగడం కూడా మెన్షన్ చేయాలంటారు. చేయొచ్చు. ఇంకా మీరు ప్రయోగం చేయండి, రేపు వచ్చేటప్పుడు చేసుకుంటారండి. బట్ టుడే వీ క్రియేటెడ్ దీస్ థింగ్స్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంది, మనకు ప్రాంప్ట్ చేయడం రాదు, కానీ అదే ప్రాంప్ట్ క్రియేట్ చేస్తుంది. ఇస్ ఇట్ అ గుడ్ ఐడియా ఆర్ నాట్? వెరీ గుడ్ ఐడియా సార్. ఇది నేర్చుకోండి. ఇప్పుడు మీరు అంటే మీరు ఆల్రెడీ ఎలిమెంటర్ నేర్చుకున్నా కూడా నేను మళ్ళీ నీకు ల్యాండింగ్ పేజ్ ఈజీగా ఎట్లా నేర్పించిన కదా, అదే విధంగా మీరు ప్రాంప్ట్ రాయడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. వచ్చిన తర్వాత ఇది బెటర్. మరి ప్రాంప్ట్ రాయడం రాకపోతే ఒకసారి అవసరం వస్తుంది నాకు ప్రాంప్ట్ రాయడం. కాబట్టి బేసిక్ యాక్ట్ లైక్ అదొకటి చెప్పేసి నీ మెయిన్ సినారియో ఇవ్వండి, కావాల్సిన ఓకే సార్. యాక్ట్ లైక్ అనే వర్డ్ కంపల్సరీ యూజ్ చేయాలా సార్? వాడితే బెటర్ నీకే. అది రోల్, యూఆర్ గివింగ్ అ రోల్ టు ఇట్. ఓకే ఓకే. తర్వాత ఫాలోఅప్ క్వశ్చన్స్ అంతే కదా సార్? యాక్ట్ తర్వాత ఫాలోఅప్ క్వశ్చన్స్. ఫాలోఅప్ క్వశ్చన్స్ చేయండి అంతే. మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ యాక్ట్ అనేది మెన్షన్ చేయాలి. కరెక్ట్. సో టాస్క్ ఫర్ యూ, రేపు మీరు వచ్చేటప్పుడు మనం చేసిన కంటెంట్, నేను ఏ మెథడ్లో అది చేస్తున్నానో సొంత కంటెంట్ జనరేట్ చేసుకుంటారండి. ఓకే, తర్వాత కీవర్డ్స్ జనరేట్ చేయండి, SEO టైటిల్స్ రాయండి, యూట్యూబ్ టైటిల్స్ రాయండి ChatGPTని అడిగి, ఈమెయిల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ రాయండి, అండ్ ఫైనల్ గా ఒక ప్రాపర్ ఇమేజ్. ఇప్పుడు నేను ఒకటి చూపించాను, థమ్స్ అప్ కోకోకోలా. మీ ఇమాజినేషన్ ప్రకారము మీరు ఒక ఇమేజ్ వీడియోని చేయడానికి ట్రై చేయండి. మీకు సోరా వస్తే సోరా, ఏ ప్లాట్ఫామ్ వస్తే ఆ ప్లాట్ఫామ్, ఆ ప్రాంప్ట్ జనరేట్ చేయగలిగితే చాలు. మీరు క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. ఐమ్ టెల్లింగ్ యూ, మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంకా అని. హ్యూమన్ ఫేసెస్ ఉన్నాయి, AI టూల్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీఆర్ స్టిల్ ఇన్ ChatGPT ఓన్లీ. యాక్చువల్గా 1 క్లాస్లో అయిపోవాలని 3 క్లాసులు తీసుకున్నా, బికాస్ ఐ వాంట్ టు గివ్ యూ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ AI క్లాస్ ఆర్ ఎక్సైటెడ్? Type excited in the chat box so that I'll understand. It will motivate me. సార్ నా వెబ్సైట్ డిజైన్ ఏమైనా మిస్టేక్స్ అని చెప్తారా సార్? లేదు, మంచిగా ఉందండి. Excited. Good. Very excited. Almost we all are excited, sir. Thank you. Curiosity పెరిగిపోతుంది. Yes. మీ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటే నాకు ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. దెన్ యూ విల్ లెర్న్ మోర్. కానీ చెప్పిన టాస్కులు చేయలేదు అనుకో, 70 మంది ఉన్నారు, 20 మంది చేసారు, అందరు చేస్తే నేను సంతోషపడతా కదా. అంటే న్యూగా ఉంది కదా సార్, ఇంకా చేయాలి కొత్తగా సంథింగ్ అలా అనిపిస్తూ ఉంది. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు బ్యాచ్ అవుతుంది భయ్, ఎంతమంది రికమెండ్ చేస్తారు ODMTకి అది చెప్పండి. టుమారో బ్యాచ్ ఈస్ హ్యాపెనింగ్. యూ వాంట్ టు గిఫ్ట్ అ కరియర్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ టు రికమెండ్ ODMT? మీ అండ్ టైప్ చేయండి సార్. మేమైతే రేపు బ్యాచ్ ఉంది. హౌ మెనీ ఆఫ్ యువర్ వైష్ణవ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇక్కడ? మీ అందరికి వైష్ణవ్ మ్యాథ్స్ ఇష్టమేనా కదా? మేడం చాలా కష్టపడి చెప్పిందా లేదా? చాలా బాగా చెప్పారు సార్. మేడం ఏంటంటే ఓపికగా ప్రతి ఆప్షన్ చెప్పాలి అన్నట్టు ఎంతో కష్టపడి స్ట్రెస్ తీసుకొని చెప్తుంది అన్నమాట. మరి రేపు స్టార్ట్ అవుతుంది మేడం బ్యాచే. సో మీరు మేడంకి హెల్ప్ చేయాలంటే మీకు వాట్సాప్ లో మేము వీడియోని షేర్ చేయండి, లేదంటే పుట్ స్టాటస్ న్యూ డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ ఇస్ స్టార్టింగ్, ఇట్స్ రియలీ గుడ్, ఐ లెర్న్, యూ ఆల్సో లెర్న్ అని చెప్పండి. మీ కేస్ స్టడీ చూపియండి, మోటివేట్ దెమ్. అగైన్ నాట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీఆర్ గివింగ్ 5,000 రిఫరల్ అమౌంట్. ఇట్ విల్ హెల్ప్ యూ. ఎస్, ఎవ్రీ మంత్ మోర్ దాన్ 1 lakh రూపీ రిఫరల్ అమౌంట్ మేము ఇస్తాం స్టూడెంట్స్ కి. ఓకే, దిస్ ఇస్ ప్రతి మీరు ఫ్యూచర్లో నేను నేర్పిస్తాను మీకు, మార్కెటింగ్ లో అది కూడా నేర్పిస్తా, రిఫరల్స్ ఎందుకు ఉండాలన్నది. దట్స్ ఇట్. సో 3 classes ఉన్నాయండి. 3 classes కి వాళ్ళని ఇన్వైట్ చేయండి. వాళ్ళు జాయిన్ అయితే వెన్ ఎవర్ దే జాయిన్ 6 months కోర్స్ వాళ్ళు పే చేసినప్పుడే మీకు రిఫరల్ అమౌంట్ 5,000 మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, వీఆర్ కమిటెడ్ గైస్. వీఆర్ నాట్ లైక్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాం డబ్బులు సంపాదిస్తామని లేదు మాకు. అఫ్ కోర్స్ ఎవ్రీబడి వాంట్ మనీ, ఈవెన్ ఐ వాంట్ మనీ. బట్ మనీతో పాటు కాజ్ ఏంది, 5,000 కట్టి ఆయన ఏం నేర్చుకొని పోతుండో, ఆయన సొంతంగా కాళ్ళ మీద నిలబడగలుగుతారా లేదా, దట్ ఈస్ మా ధ్యేయం. మీరు ఎప్పుడైతే స్టూడెంట్ కి జాబ్ వచ్చిందో వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే స్టూడెంట్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేసిండో వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు ఒకతను చెప్పాడు కదా, ఏదో చాలా చేస్తున్నాను,
ఒక ట్రైలర్ అట్లా చేస్తే మాకు ఫీల్ వెరీ హ్యాపీ. పీపుల్ ఆర్ డూయింగ్ వండర్స్. యూ పీపుల్ డూ ఇట్. AI కెన్ డూ మెనీ థింగ్స్. ఇంకా నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో ఐ విల్ టీచ్ యూ లాట్. ఓకే, నేను రీసెర్చ్ చేసిన అన్ని మీకు చెప్తా. నాకు రానివి కూడా రీసెర్చ్ చేసి మరీ చెప్తా. ఫ్యూచర్ లో ఇంకేమైనా కొత్త టెక్నాలజీ వస్తే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అండ్ ఐ విల్ టేక్ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అగైన్ యూ డోంట్ హావ్ టు పే సింగిల్ రూపీ. ఒకసారి మీరు పేమెంట్ చేసినాక మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడగాం. ఓకేనా? చాలో గైస్, ప్లీజ్ అందరూ మినిమం 2-3 గంటలు పనిచేసి టాస్క్ చేసుకొని రండి రేపు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చలో గైస్, శివభారతి క్వశ్చన్ ఉందేమన్నా? ఎనీ క్వశ్చన్? సార్ నాకు చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. పేజ్ కి మనం SEO చేసినప్పుడు కూడా ChatGPTని మీరు బ్లాగ్ కి ఎలా ప్రాంప్ట్ అడిగారో అలానే అడగాల సార్? అంతే కదా. గూగుల్ కి పేజ్ పోస్ట్ అన్ని ఒకటే. దర్ ఇస్ నో డిఫరెన్స్. మనం అసలు హ్యూమన్ గా మనం క్యాటరైజ్ చేసుకుంటాం. సో పేజ్ కూడా సేమ్ అట్లే అడగాలి. ఓకేనా? పేజ్ కైనా పోస్ట్ కైనా సేమ్ మెథడ్. ఓకే ఓకే సార్. మీరు అడిగిన ఎవరు క్వశ్చన్? రజితనా? ఎస్ సార్. శివభారతి, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? యూ రైజ్ ద హ్యాండ్. నో సార్, నో. Right. Chalo guys, thank you very much. Refer ODMT and get 5,000 referral points. Thank you very much. Bye bye. Thank you, sir. Thank you so much. Thank you.